49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు మనం కోకాపేటలో ఉన్నాం. కోకాపేటలో ఎందుకున్నామంటే బీజేపీ ఎమ్మెల్యే అంటే ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఈ ఇంటికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది. ఎందుకంటే పైడి రాకేష్ రెడ్డి గారు పొలిటికల్గా ఆయన ఎమ్మెల్యే కాకముందు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఎన్ఆర్ఐ కూడా. అమెరికాలో అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ సాధించిన తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి తనదైనటువంటి ఒక సేవ చేయాలి, ప్రజలందరికీ చేరువవ్వాలి, ప్రజలకు మంచి అందించాలి, మంచి చేయాలి అనేది ఒక సదుద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలో చేరి మొన్న ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సో మనం పైడి రాకేష్ రెడ్డి గారి ఇంటికాడ ఉన్నాం. ఇది కోకాపేటలో ఉన్నటువంటి ఆయన స్వగృహం. ఆయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పటి నుంచి అద్భుతంగా తన ఇల్లుని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ బీజేపీ పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్, భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ వాళ్ళ మిసెస్ విల్లా నెంబర్ 6 రాకేష్ రెడ్డి అండ్ రేవతి రెడ్డి. సో చాలా అద్భుతంగా అంటే ఈయన ఇల్లుని ఒక చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. ఆయన ఎక్కువ అంటే రాళ్లతోటి చెక్కించినటువంటి ఈ ఆర్టికల్స్ మీద ఎక్కువ ఆయనకి మక్కువ ఉన్నట్టుంది. చూద్దాం నిజంగా, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అన్ని స్టోన్స్ కు సంబంధించినటువంటి పూల కుండీలు కావచ్చు, అద్భుతంగా చాలా డిజైన్ చేయడం జరిగింది. సో రాకేష్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్ గా ఆయన ఎన్నో వ్యాపారాలు చేసినప్పటికీ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ ముక్కుసూటి మనిషి ఆయన. చాలా అద్భుతంగా ఉన్నట్టుగా చెప్పి ఎవరికి కూడా పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి భయపడే తత్వం కాదైంది. సో ఇది కదా చూసాం కదండి రాకేష్ రెడ్డి గారి ఇల్లు. ఇక్కడ అనేక రకాలైన పూల మొక్కలు మొత్తం కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇదండి రాకేష్ రెడ్డి గారి యొక్క వాహనం. చూసారు కదా, ఆయన ఏదైనా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసే వ్యక్తి. అందరిలాగా కాకుండా ఆయన సపరేట్ గా ఉండాలనుకునే ఒక డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. చూసారు కదా, బీజేపీకి సంబంధించినటువంటి కారు కూడా చాలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడికైనా వెళ్తే చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ప్రజలతో ఎక్కువ మమేకం అవుతూ ఉంటారు కాబట్టి అటు ఆర్మూర్ నియోజకవర్గానికి కానీ ఇటు హైదరాబాద్ లో కానీ అందరూ కూడా చాలా మంది విజిటర్స్ వచ్చి కలుస్తూ ఉంటారు. సో చూస్తున్నాం కదండి, మరి ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి ఆర్టికల్స్, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. చాలా యూనిక్ గా ఆయన దాన్ని ఇల్లు డిజైన్ చేయడం జరిగింది. సో లోపలికి వెళ్దాం. సో ఇంకో విషయం చెప్పాలి మీకు. చూసారు కదండి, రెడ్డి సాబ్. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి రెడ్డి సాబ్ అని పెట్టుకున్నారు. ఇది కూడా స్టోనే, మొత్తం స్టోనే, టోటల్ గా స్టోన్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా స్టోన్స్ మొత్తం. సో మరి రెడ్డి సాబ్ దగ్గరికి వెళ్దాం. రెడ్డి సాబ్ గారిని అడిగి ఇల్లు యొక్క డిజైనింగ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమ్. సో మొత్తానికైతే ఇంట్లోకి అడుగు పెట్టాం. రెడ్డి సాబ్ మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి సార్నితో మాట్లాడి మరి ఇంటికి సంబంధించి ఆయన ఏం చెప్తారో మొత్తం కూడా విందాము. అలాగే పొలిటికల్ గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. మా కోసం వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు. సూపర్ సార్, నిజంగా మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ముఖ్యంగా సార్ నిజంగా అంటే మీరు కానీ మీ వే ఆఫ్ స్టైల్ కానీ మీరు చేయించుకున్నటువంటి ఇల్లు డిజైనింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటది. బట్ ఏంటి సార్ అసలు దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదు, లేనప్పుడు లేక ఏడ్చినాం, ఉన్నప్పుడు కూడా ఏడ్చడం ఎందుకని. సార్ మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? మరి అంతే, లేనప్పుడేమో దేవుడు చాలా ఫ్రాంక్ గా ఉంటుంది మీ మాట్లాడే నిజం కూడా. ఇప్పుడు లేనప్పుడు అంటే దేవుడితో మాకు ఈ రకంగా ఒక ఇల్లు ఇవ్వు, మంచి ఇల్లు ఇవ్వు, మంచి కారు ఇవ్వు, అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది బాగాలేదు ఉన్నదాంతో సంతృప్తి పడటము. ఓకే, ఉన్నది ఒక జన్మ, మరో జన్మ మళ్ళీ ఏముంటాము. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ సక్సెస్ ఉంటుందో ఉండదో, లేకపోతే ఎక్కడ లేబర్ గా పుడుతుండొచ్చు, ఆటో రిక్షా డ్రైవర్ గా పుడుతుండొచ్చు, అప్పుడు సాధించుకోలేము కోరికలు.
ఓకే. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుందాం. ఒక అందమైన పొదరిల్లు అంటారు. అందమైన పొదరిల్లు, నిజంగా ఇది అందమైన పొదరిల్లు కాదు, అందమైన భవంతి అనుకోవచ్చు, కానీ మీకు పొదరిల్లే అని మీరు అనుకున్నట్టుగా మీ టేస్ట్ కనుకున్నా. మాకైతే ఇది బొమ్మరిల్లు, మా అమ్మగారి పొదరి, మాకైతే ఇది భవనం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ప్రతిది కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయించారు సార్. ఏంటి సార్ అసలు ఇవన్నీ ఇట్లా డిజైన్ చేయించడానికి ఏమైనా ఒక ఐడియా ఉందా మీకు? ఐడియా ఏం లేదు, మన కల్చరు, మన ట్రెడిషనల్ దేశము, జస్ట్ ఇటాలియన్ స్టైల్, కొద్దిగా ఇటాలియన్ స్టైల్, నిజాం స్టైల్. నిజాం స్టైల్స్ నేను చూశాను. అంతకు ముందు చైర్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి చైర్స్ వేరు, మళ్ళీ మార్చేశారు. ఏంటి దీని వెనక కూడా ఏమన్నా ఎవ్రీడే రిఫ్రెష్ ఎవ్రీడే రిఫ్రెష్ అనేది నువ్వు గతం అనేది రాదు కాబట్టి ఎవ్రీడే ఫ్రెష్ ఉండటము, మనకు నచ్చినట్లు బతకటము, ఎదురులకు ఇబ్బంది పెట్టకుండా బతకటం అంటే మనకు నచ్చినట్లు బతకడం. అంటే ఇప్పుడు చాలా మంది జనాలు అదేదో ఇంకొకరిని బాధ పెట్టి ఇంకొకరి డబ్బులు దోచుకొని కోట్ల కొద్ది అవినీతి చేసి పేద ప్రజలను అలా బతుకులకు వదిలేసి మనం అలా కాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం 10 రూపాయలు సంపాదించుకొని సంతోషంగా ఉండటం. సూపర్ సార్. నిజంగా అంటే మీరు ఇంత భిక్షుడు అయినప్పుడు కూడా మీరు ఇలా సామాన్యుడిగా ఆలోచించడం వెనకాల అంటే మీరు ఒక సామాన్యుడు ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి భావాలు ఉన్నాయి. అందరు సామాన్యంగా వచ్చారు, కొందరు గతం మర్చిపోయారు, అపరిచితుడు వాటి విక్రమ్ మర్చిపోయినట్టు. అందరు సామాన్యులు నచ్చారు, ఏదో కొద్ది మంది తప్ప, జమీందారులకు పుట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు పుట్టిన వాళ్ళు తప్ప చాలా మంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎవరు 40 ఏళ్ల కింద ఐటీ చూస్తే అందరికి అర్థమవుతుంది. అవును, వాళ్ళ ఐటీ కావచ్చు, వాళ్ళ రెవెన్యూ రికార్డు కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ కావచ్చు. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మంది అందరు బయట పడతారు. ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు డిక్లరేషన్ ఉంటది. ఆ డిక్లరేషన్స్ కి ఇప్పుడు ఆస్తులకు చూస్తే ఒక్కొక్క 1,00,000 రేట్లు పెరిగిపోయింది. అంటే ఎన్ని రకాలుగా చేసినా. అవును సార్. నేను మీ ఇల్లు మొత్తం కూడా నాకు ఒక్కసారి మీరు చూపించి, మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆర్టికల్స్ అన్ని కూడా చాలా గొప్పగా, చాలా యునిక్ గా, అంటే మంచి, అంటే ఎవరి దగ్గర కూడా ఇలా చూడలేనటువంటి పరిస్థితి నేను చూశాను. ఒక్కసారి మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా మీరు వివరించాలి, ముఖ్యంగా దీన్ని. ఏంటి సార్ అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? ఇంత పెద్ద ఫ్రేమ్ చేయించారు ఐరన్ తోటి, దీని కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? దిస్ అవర్ కల్చర్. అంటే ఏదైతే మన అంటే తెలుగు రాష్ట్రాలు 2, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, దాని కాన్సెప్ట్ అంటే అక్కడ ఉన్న సాంప్రదాయాలు, భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయము, ఇవన్నీ కలగలిపింది ఒక మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి చేయించడం. అది హిందూ సాంప్రదాయంలో మన కమలం పువ్వు కూడా చాలా అద్భుతంగా కనపడతా. తెలంగాణ. ఓకే సార్. నేను తెలంగాణ వాడిని కాబట్టి ఒక తెలంగాణ ఇంప్లిమెంట్ నా స్టేట్ ఇది. ఏది మన బతుకమ్మ సాంప్రదాయం. ఓకే. పొంగల్, సంక్రాంతి ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇవి కళలు, మర్చిపోయిన కళలు, మర్చిపోతున్న సాంస్కృతిక కళలు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న మెయిన్ ప్రపంచం అంతా మెచ్చుకొని ఇప్పటి వరకు ప్రపంచంలో నేర్చుకుంటున్నారు, ఇండియాలో మర్చిపోతున్నారు. అవును. ఈ కళలు కావచ్చు. ఇప్పుడు చాలా మందికి ఈ రకంగా ఇది శుభము, హిందుత్వానికి శుభ సూచకము, స్వాగతం. ఎంత పెద్ద జరిగినా ఫస్ట్ అతిథులను గౌరవించాలి. ఇది అరటి తోరణాలు, సూచకం. అంటే టోటల్ గా ఇండియన్ కల్చరు, హిందుత్వ కల్చరు, అండ్ ఆంధ్రప్రదేశ్ కల్చరు, తెలంగాణ కల్చరు, కళలు, అట్లా ఇవన్నీ కలిపి ఒక ఫ్రేమ్ లో చేయించారు. బాగా ఇంకో 2 years తీసుకుంది టైము. ఇదంతా కూడా దీని వెనక గ్రాఫ్ అంతా మందే మొత్తం రాదే. అంటే నేను చెప్తే అతను డెవలప్ చేయటం చాలా ఒక 100 సార్లు మార్చాము ఇది. ఇది ఇక్కడ రావాలా, ఇప్పుడు ఒక్కొక్క చోట ఇట్లా వీణ అక్కడ పెట్టాలా, లేకపోతే కలశం ఎక్కడ పెట్టాలి, ఇట్లా పొంగలి, సంక్రాంతి, తెలంగాణ, ఇవన్నీ ఒక రకంగా. సూపర్ సార్. ఇంకోటి సార్, నేను మీ దగ్గర ఇది ఒకటి గమనించాను. ఎందుకు సార్ ఎక్కువ రాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే? మన ఇంట్లో అన్ని కూడా స్టోన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఇది చూడండి, అసలు ఏంటి సార్ అసలు ఇంత రాళ్ళలాగానే మనిషి కూడా దృఢంగా ఉండాలని కాన్సెప్ట్. ఇందులో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, దృఢంగా ఉండాలి. మనిషి ఎన్నో సార్లు అవమానం పాలవుతాము, అపనిందల పాలవుతాము, అవమాన భారంతో కుంగిపోతాము. ఎన్నో రకాల అంటే మానసిక సంఘర్షణ వచ్చినప్పుడు దృఢంగా ఉండాలని నాకు కాన్సెప్ట్ అన్నట్టు. కాన్సెప్ట్ సూపర్. నిజంగా అంటే తెలుసుకుంటుంటే చాలా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా సార్ నెమళ్ళు కూడా వేరేకన్నా సమసూచన ఉందా? నెమ్మది ఆహ్లాదకరం, భారతీయతకు మన నేషనల్ బర్డ్ కాబట్టి రెండోది ఒక ఆర్ట్, అది కళ. చూడండి, కళ. అవును. ఈ కళాకారులు రాను దొరకరు, ఇక ప్లాస్టిక్ తోని తీసుకునేవి దొరుకుతాయి మనకి. అవును సార్. అవును. అట్లా. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే వర్క్ ఇంకా చేసే వాళ్ళు ఉండరు. నెమ్మలి పెంచాలి కానీ
రాధాకృష్ణ బొమ్మగానా. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటాం ఈ నెమళ్ళు చూడగానే గుర్తొచ్చేది సార్ ఒక అంశం. ఇప్పుడు హెచ్సి భూముల విషయంలో చూసాం మనం, నెమళ్ళ ఆర్తనాదాలు ఏం సార్ అసలు వాటి గురించి ఏమనుకుంటున్నారు మీరు? అసలు దుర్మార్గమైన రాజకీయ నాయకులకు ఇష్టం అట్లాంటి ఆర్తనాదాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో, ఒక దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైతే 400 ఎకరాలు, అసలు 400 ఎకరాలు అమ్మకపోతే బతకము, దాన్ని ఫ్రిస్టేజ్ తీసుకుంటాం ఏంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు? ఓకే, ఇప్పుడు పెద్ద ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి పెద్దోడే, ఇప్పుడు వయసులో చిన్నోడైనా పెద్దోడే. ఆయననే పిసిసి ప్రెసిడెంట్ ఉండి వీధి వీధి వాడవాడ అరిచాడు. గత ప్రభుత్వం మొత్తం ఉన్న ఆస్తులు అమ్ముకుంటుంది, భవిష్యత్ తరాలకు ఎటువంటి ఉపయోగం అంటే భవిష్యత్ తరాలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఇవన్నీ అమ్మేసుకుంటున్నారు ఇట్లా నియో పోలీసులు అంటే. ఆయన గగ్గోలు పెట్టాడు, ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఈ రోజు అంత ఉన్నతమైన పదవులు ఉన్నప్పుడు అంత అట్లాంటి ఆలోచన కరెక్ట్ కాదు ఆయనకు. నెమళ్ళని నిమ్మకలని దానిలో ఏ అనడము, ఇది అనటము, రకరకాల ఇన్వెస్టిగేషన్ చేయమంటాం. ఇది ఎందుకండి? ఏమవసరం? వ్యక్తిగతంగా నెమళ్ళ మీద, జింకల మీద, అదేమంటారు వీటి మీద ఏం కక్ష తెచ్చుకుంటావు? ఎందుకంటే మనకి అటవీ సంపద ఇప్పటికే నిజంగా కూడా అడుగుతున్నాయి. ఇంతకు ముందేమో ఏమంటారు వరి చేలు అడుగుతున్నాయి, మీరు ఇచ్చే రైతేడని. ఇప్పుడు అడుగుతున్నాయి, ఏ నాయకుడు అడుగుతలేడు మా గురించి అని. ఇవి అడుగుతున్నాయి, నెమళ్ళు అడుగుతున్నాయి, ఇంకలు అడుగుతున్నాయి. మమ్మల్ని కాపాడే నాయకుడు ఒక్కడు కనబడట్లేడని. చెప్పండి, దాంట్లో ఏముంది? 400 ఎకరాలు ఉండని యూనివర్సిటీ 2500 ఎకరాలు ఇచ్చిందా? టెక్నికల్ రీజన్స్ ఎందుకు వెళ్తున్నారు మీరు? కానీ ఆ ల్యాండ్ కున్న వాల్యూని బట్టి వాల్యూ చాలా ఉంటుందండి. చెప్తున్నారు సెక్రటరీ కూడా చెప్తారు. మరి నెక్స్ట్ 400 ఎకరాలు నెక్స్ట్ ఏం అమ్ముతాం? అప్పైతే ఎట్లనే చెప్తున్నావు. పోయిన సంవత్సరం 1,60,000 కోట్లు చేసినావు. నువ్వేమో గత ముఖ్యమంత్రిని ఏమన్నావు 7 లక్షల కోట్లు అప్పు చేసినావు 10 ఏళ్ళలో అన్నావు. అంటే సంవత్సరం 70,000 కోట్లే. నువ్వు రెండింతరైనవు. బాప్ నంబరి బేదస్ నెంబరి. ఆయన 70,000 చేసిన యావరేజ్. నువ్వు పోయిన సంవత్సరం 1,60,000 కోట్లు చేసినావు. మరి ఇక్కడ 5 ఏళ్ళు ఉంటే 8 లక్షల కోట్లు చేస్తావు. ఆయన 10 ఏళ్ళలో 8 లక్షల కోట్లు చేస్తే నువ్వు 5 ఏళ్ళలో 8 లక్షల కోట్లు చేస్తున్నావు. మరి నువ్వే చక్కగా దిద్దుతున్నావు అంటే రాష్ట్రాన్ని ఒకరు విమర్శించే చక్కగా దిద్దుతున్నావు అంతే. అదే కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు అన్నదానికి చెప్తున్నాను, ఉండని నెమళ్ళు బతకని, జింకలు బతకని, మనుషులు బతకని, ఆట స్థలాలు ఉండని, అడవి ఉండని, చెట్టు ఉండని, పుట్టు ఉండని, గుట్టు ఉండని, ఎటు పోతారు? అసలు హైదరాబాద్ అంటేనే లేక్స్ రాక్స్. నువ్వు ఉంటావు 2-3 ఏళ్ళు ఉంటుంటావు ముఖ్యమంత్రి, లేకపోతే లేదు. ఇంతకుముందు ఉన్నాడా? పోలేదు. వెంకటరామారావు పైన ఉన్నాడు, రాజశేఖర రెడ్డి పైన ఉన్నాడు, మంచి మంచి ముఖ్యమంత్రి కోట శాశ్వతం బతుకుతారా? ఎన్ని రోజులు బతుకుతారు ముఖ్యమంత్రి పదవి నుండి? మీలో నాకు నచ్చింది ఒకటే సార్, ఒక రకమైన బాధ, ఆవేదన. అంటే దాని మీద ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్లను పంపించుడు, హైకోర్టుకు అడ్వకేట్లను పంపించుడు, ఇదేదో ప్రపంచ సమస్య అయినట్లు, ఇదేదో పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య అయినట్లు. ఒరే బాబు, మీకు అధికారం ఇచ్చింది గత పాలకులు, కుటుంబ పాలన, అవినీతి పాలన, అహంకార పాలన. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు అసలు మీనింగ్ లేకుండా పరిపాలించింది దాన్ని ప్రజలు ఆ నియంత్రణ దించాలనుకున్నప్పుడు ఆల్టర్నేట్ గా మీరేదో మంచోళ్ళండి. మీ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర తెలియదు. దేశాన్ని ముంచింది, దేశాన్ని వంచింది, దేశాన్ని ఎమర్జెన్సీలో పెట్టింది, దేశ సవరణ చేసింది, పర్సనల్ ముస్లిం లా బోర్డులు పెట్టింది, సవరణలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ, హిందూ ద్రోహ పార్టీ. తప్పనిసరి పరిస్థితుల్లో ధోరణి దించాలి కాబట్టి ఒక అవకాశం కాదు అంతే. ఒక అనామకుడిని పడేసారు అట్లా అంటే. ఓకే, ఏదో ఒక అంతే. అంటే దాన్ని అంటే ఆ గెలుపుని ఎలా చూస్తారు మీరు? మళ్ళా గెలిపే కాదంటే, ఆ గెలుపు కాదు, నాది కూడా గెలుపు కాదు. నాదెట్లేదు, జీవన్ రెడ్డి అని ఒక మాజీ శాసనసభ్యుడు ఆ ప్రాంతం మీద అవినీతి, అహంకారం, అరాచకం, అత్యాచారాలు చేస్తుంటే ఆ సరైన సమయంలో పోయాను కాబట్టి వ్యతిరేకత. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత గెలితే నేను అది రేవంత్ రెడ్డి దమ్ముంటే 5 ఏళ్ల తర్వాత గెలుపు ప్రభుత్వం ఏమో చూద్దాం. ఈ కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ మంత్రులు గప్పాలు కొడుతున్నారు కదా, చూద్దాం దమ్ముంటే. ఏదన్నా మీ ఫ్రాంక్నెస్ కి నిజంగా ఎందుకంటే దీన్ని ఒప్పుకుంది రాలేదు. ఇప్పుడు మీరు అన్నారు ఆయన మీద వ్యతిరేకత ఉండబట్టి నేను గెలిచాను. అవును, నిజంగా రేపు ఈ 5 సంవత్సరాలు కనుక నేను మంచి చేస్తుంటే నెక్స్ట్ కూడా నేనే గెలుస్తాను. అప్పుడు కదా గెలిపోతాను. నాకు గెలిపాను. ఎక్సలెంట్ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. సరే, మనం ఇంకా మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ద్వారం ఇదంతా ఏంటి? ఏమైనా బ్రాసా? ఇది బ్రాస్. అదే చెప్పాను కదా, ఎప్పటికీ కరిగిపోనిది, ఎప్పటికీ అరిగిపోనిది. స్ట్రాంగ్. మా గుండె ఎట్లా, గుండె గొంతు ఎంత స్ట్రాంగ్ ఉందో అంటే నాకు ఆటోమేటిక్ ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి కదా. సూపర్. సున్నితంగా ఆలోచించే వేరే ఉంటది, కఠినంగా నేను ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, దాంట్లో ఇది ఒక రకమైన దృఢత్వము, మొండితనము, ఏదన్నా రాక్ సాలిడ్. అందుకని రాక్స్ అంత బ్రాస్ గట్టిగా ఉండాలి, మనిషి కూడా అంత దృఢంగా. ఆలోచనలు ఎవరికైనా ఒకరు కళాత్మకంగా ఉంటది. పంది వేసుకొని మల్లెపూల కింద కూర్చుంటారు. మాకు మల్లెపూల వాసన ఆస్వాదించలేదు. ఎంతసేపు ఏదైనా చేయాలి సమాజానికి, దాని పేదల గురించి ఆలోచించాలి, కొత్త రంగా ఇండస్ట్రీ చేయాలి, 10 మందికి ఉద్యోగాలు చూపించాలి, ఈ రకంగా ఉంటాయి మా ఆలోచనలు.
ఇంకా మాట్లాడదాం సార్. మీ ఇల్లు అంతా ఒకసారి నాకు చూపిస్తే చాలా హ్యాపీ సార్. చూద్దాం, లోపలికి వెళ్దాం. నిజంగా రాకేష్ రెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి ఒక ఆయన చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పాలిటిక్స్ విషయంలో కాస్త ఆచితూచి మాట్లాడతారేమో కానీ పొలిటికల్ లీడర్ గా ఉంటూ కూడా పాలిటిక్స్ లో ఎవరు ఏం తప్పు చేసినా కూడా అసలు వాళ్ళు వీళ్ళని చూడరు. వాళ్ళు తప్పు చేస్తే కంపల్సరీ విభేదించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే పైడి రాకేష్ రెడ్డి గారు. లోపలికి వెళ్దాం. మరి ఇల్లంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం నిజంగా ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు ఏంటనేది. చూసారు కదా డోర్స్, ఏదైనా రాక్ సాలిడ్ ఉండాలనేది ఆయన తపన. చూద్దాం, లోపలికి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా నిలువెత్తు బ్రాస్ విగ్రహం. నిజంగా స్వామివారు కొలువుదీరి ఉన్నారు. నిజంగా సార్ నిజంగా అంటే మీ ఇంట్లో రాగానే మనకి ఎదురుగా కనిపించే ఫస్ట్ విగ్రహం ఇదే. నిజంగా ఏంటి సార్ అంటే నిజంగా అంటే మీరు బ్రాస్ రాక్స్ వీటి మీద ఎక్కువ పెట్టారు. నిజంగా ఇంత విగ్రహం అన్నిటికీ దృఢత్వము, నా ధర్మము, ఈ ధర్మాన్ని గురించి చూశారు కదా మరి. నేను చావా బా అద్భుతం. నా ధర్మాన్ని నేను గౌరవించక, నా దైవాన్ని నేను పూజించక, నేను ఈ రకంగా ఉంటేనే ఇప్పుడు వచ్చిన ఈ దేశం ఎట్లయితే ఇప్పుడు ఈ సంక్షోభంలో ఊరుకుపోయిందో, ఈ దేశంలో ప్రతి ఒక్కరు మన అవహేళన చేస్తున్నాడు, అవమానం చేస్తున్నాడు. మన దేశంలో మనం ఉండడానికే ఇబ్బందికరంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మన మనసు కళలు, మన దైవాన్ని మనసు నిండా గుండె నిండా ప్రార్థించుకోవాలా, గుండె నిండా పెట్టుకోవాలా. ఎదుటి ఎంతసేపు ఇతర మతస్థుల మీద ఏడవటము అలా కాకుండా అంతే కదా. వాడి మతాన్ని వాడు గౌరవించుకుంటుండు, వాడి మతాన్ని వాడు వేసుకుంటు, ఒకడు అల్లా అక్బర్ అంటుండు, ఒకడు అల్లెలు అంటుండు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే భారతదేశం. సర్వమత సమ్మేళనం ఇష్యూ వేరు. వాడి మతాన్ని వాడు ఇట్లా గౌరవించుకో, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ దైవాన్ని నువ్వు గౌరవించుకో. ఒక మాట అంటే వాడి దైవాన్ని మనం మొత్తం నీ దేవుళ్ళని ఆశ్రయించుకుంటే సినిమాలలో డాన్సులు చేస్తే ఎందుకు ఒప్పుకుంటారు పెద్దవాళ్ళు? అవును మరి మరి వాళ్ళ దేవుళ్ళని దీమన్నాడు సినిమాలో చూద్దాం. ప్రతి ఒక్కరు చులకనైనా కాబట్టి ఈ రకమైన సమస్యలు వచ్చింది. దేశం ఈ రోజు ఉన్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. రాజకీయ నాయకులు ఇటు పడితే ఆడుకోవటము, హిందుత్వాన్ని అభయాలను వేయటము, ఉపవాసం చేయటము. సరే నేను చెప్పాను ఇది ఇది ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఇది తెప్పించారు, ఆర్డర్స్ ఇచ్చాము, తెప్పించాడు అది. ఓకే. సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అది చేయించారా లేకపోతే కొన్నది అన్నది? అన్ని కావచ్చు, ట్యాంక్స్ ఉంటాయి కదా, ట్యాంక్స్ ప్రకారం ఆర్కిటెక్ట్. ఓకే ఓకే ఓకే. చాలా అద్భుతంగా ఉంది సార్, నిజంగా గ్రేట్. సో ఇది హాల్ సార్ ఇది, అంటే మీరు ఎవరైనా విజిటర్స్ వస్తే కూర్చోడానికి. ఓకే. సో చూసారు కదా హాల్ ఎంత చక్కగా ఉందో. ఇక్కడ టీవీ కూడా ఉంది పెద్దగా. అంటే ఎవరైనా నియోజకవర్గం నుంచి కానీ ప్రజలు వచ్చినా లేకపోతే ఎవరైనా సార్ని కలవడానికి వచ్చినా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం గురించి మనం మాట్లాడుకోవాలి సార్. మహాభారతం ఇక్కడ ఇది వుడ్, మొత్తం చెక్కతోటి మొత్తం మహాభారతం యొక్క ఆ పర్వత భారతంలో ఇది కృష్ణలీల, మొత్తం కృష్ణలీల అంతా. అది కృష్ణలీల. ఓకే. కృష్ణుడు చెరసాలలో జన్మించండు ఈ రకంగా, వాసుదేవుడు ఈ రకంగా. ఓకే. అక్కడ రాక్షిస్తారు కృష్ణుడి ఆటలు, వెన్న దొంగ. ఓకే. అట్లా సూపర్. నిజంగా ఇక చీరలు ఎత్తుకుపోయినవి మొత్తం చూసారా, చాలా ఎంత అద్భుతంగా ఉందో. అదంతా కూడా భారతానికి సంబంధించి ఇది యుద్ధం. ఇది యుద్ధం. ఓకే. సో దీని కాన్సెప్ట్ కూడా అంతే, ఒక మళ్ళదే దృఢం. దృఢంలో నుంచి మంచిగా ఆత్మవిశ్వాసం వస్తుంది. ఓకే. సో చూసారు కదండి, నిజంగా అంటే సార్కి ఎంత బిజినెస్ అంటే కృష్ణుడు అధర్మం ఎవడైనా సరే అర్జున ఆయుధం పట్టు, తన పర ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ముక్కుసూటితనం, తాను నమ్మింది నేను ధర్మం అనుకున్నప్పుడు నిర్భయంగా మాట్లాడుతున్నాను. ఎవరేదో అనుకుంటారు, అదే దాని ఉద్దేశం కూడా అదే, గీతాసారం. అంటే మీకు హిందుత్వం పట్ల ఉన్నటువంటి ఈ ప్రేమ సారాంశం ఇదంటారా? నేననేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే యుద్ధానికి వెనకడిగేసినప్పుడు నువ్వు అధర్మం అనుకుంటే ఆయుధం పట్టు, తన పర లేదు. ఇది ఒక ఉద్దేశం, కాన్సెప్ట్. రెండోది ఇంకా దాంట్లో ఎన్నో మెసేజ్లు
మెసేజ్ లో మహాభారతం అంటేనే ఒక మెసేజ్ అంటే అక్కడ మొత్తము ఆ రకంగా జరిగిన కౌరవ పాండవ చరిత్ర కావచ్చు, ఇవన్నీ చదివితే కొద్ది చరిత్రల పురాణాల కర్ణుడి చరిత్ర కావచ్చు, ఇవన్నీ కొద్ది అవగాహన వస్తుంది. కృష్ణలీల ప్రపంచం కూడా ఈ రోజు ఇన్స్పిరేషన్ తీసుకున్నది గీతాని. ఇవన్నీ మొన్న పుట్టినాయి. iPhone 15, 16 iPhone 1 ఇది. మొన్న పుట్టి 1400 సంవత్సరాల కింద పుట్టిన ఫోన్ ఒకటి, 2000 సంవత్సరాల కింద పుట్టిన ఫోన్, 2 ఫోన్లు ఇప్పుడు. ఎప్పుడో లక్షలాది సంవత్సరాల కింద పుట్టిన ఫోన్. సో చూసారు కదండి, ఈ రూమ్ లో లస్ట్ కూడా చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్ అంతా కూడా చాలా అద్భుతంగా, అంటే ప్రతిది కూడా సార్ చాలా నీట్ గా డిజైన్ చేయించుకుని. సార్ ఏమన్నా అంటే దీనికి ఏమన్నా ఇంజనీరింగ్ మీరే ప్లానింగ్ మొత్తం కూడా? మెయిన్ మొత్తం ఈ ఇంటీరియర్ అంతా నేనే. ఇంటీరియర్ అంతా మీరే? ఓ సూపర్. సింపుల్ గా ఆర్కిటెక్ట్ చేశాడు, కానీ టోటల్ కలెక్షన్స్, ఏ ఐటమ్స్ ఎక్కడ ఉండాలి, ఐడల్స్ ఎక్కడ ఉండాలి అట్లా. ఓకే సార్, నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అవ్వడానికి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి సార్ అసలు మామూలుగా? ఎప్పుడే గానీ సమస్యలు ప్రతి దాంట్లో ఉంటాయి, ఎదుర్కొని ముందుకెళ్ళిన దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మేము యువతకి నిరాశ చెప్పకూడదు. అదే నేను అందుకని అడుగుతున్నా, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ గా మీరు పొలిటికల్ గా కాకుండా ముందు బిజినెస్ మ్యాన్ గా మంచి సక్సెస్ సాధించారు. ఆ సక్సెస్ వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది, ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని. నిరంతర పోరాటం. అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే 2004లో ఒక నాది ఎక్స్పోర్ట్ కన్సైన్మెంట్ ఆపేశాను. దాని గురించి 6 సంవత్సరాలు కొట్లాడాను. 2003 నుంచి 6 సంవత్సరాలు మళ్ళీ హైకోర్టు రిలీజ్ చేసింది. ఓకే. తర్వాత అప్పుడు ఎవరైతే అధికారి ఉన్నాడో సీజింగ్ అధికారి, రిలీజ్ అధికారి కూడా ఆయన అయింది ప్రమోషన్ తో. ఓకే. కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అట్లా. ఓకే. ఆ రోజు అన్నాను, ఏం సాధించావు అన్నాడు ఆయన గురించి. అంటే అప్పుడే ఆ సమయంలో ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షో జరుగుతున్నది అప్పుడు ఆ టైంలో, లక్షల కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు. నేను చెప్పాను సార్, ఒక రైతు కొడుకు ఈ రకంగా మేము సిస్టంలో ఇబ్బందులు పడి విక్టిమ్ అయి 6 సంవత్సరాల తర్వాత కూడా గెలిచి అసిస్టెంట్ కమిషనర్ ఉండి అడిషనల్ కమిషనర్ నీతోనే రిలీజ్ చేయించుకుంటున్నా చూడు, అది ప్రపంచంలో నేను పొందలేని అనుభూతి. అదే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈ 6 ఏళ్లలో 1,00,000 కోట్లకు సంపాదించాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. అంటే ఈ దేశంలో అలాంటి నిజాయితీ పరులకు కావచ్చు, రైతు కుటుంబాలకి లక్షణం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకి లక్షణం కావచ్చు, అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ పోరాటమే శరణ్యం. ఇప్పుడు ఏముంటుంది, పోరాటంలో శరణ్యమే కదా అట్లా. ఓకే. సో మొత్తానికైతే ఆ రకంగా మీరు సక్సెస్ సాధించారు. అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, ఇక ప్రతిదాన్ని నిరాశ పడకూడదు. ఇక ఈ యుద్ధము, అడుగడుగున అవినీతి, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ సిస్టము, ప్రతి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్, కులపిచ్చి, ఇవన్నీ దరిద్రాలకి వెళ్ళి మాలాంటి వాళ్ళు అంటే ఒక మామూలు గ్రామీణ ప్రాంతాలు రావాలంటే ఇక మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలా, అడుగడుగున పోరాటం చేయాలా, మన సక్సెస్ సమాజానికి చూపించాలా, మనలాగా లక్షలాది మంది ఇన్స్పిరేషన్ ఉంది ముందుకెళ్ళేటట్టు చూడాలి. రైట్ సార్, ఇది డైనింగ్ టేబుల్. ఓకే. సో చూడండి చాలా స్పేషియస్ గా అద్భుతంగా. కిచెన్ కూడా చూడండి, అసలు మామూలుగా లేదు, అంత ఓపెన్ కిచెన్ ఇది. సార్ చాలా అంటే ఆయన ఎవరికి ఇంజనీరింగ్ కాకుండా ఆయనే సపరేట్ గా దీన్ని హౌస్ డిజైన్ చేసుకున్నటువంటి తరుణం. కిచెన్ కూడా చూడండి చాలా నీట్ గా, ఎక్కడ ఇంత కూడా ఇది లేకుండా అద్భుతంగా నీట్ గా చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు ఏది చేసినా చాలా అంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి చాలా అద్భుతంగా డిజైన్ చేయించుకోవడం జరిగింది. సో ఇదంతా కిచెన్. మనం అలాగే ఇక్కడ ఓపెన్ డైనింగ్ హాల్ కూడా ఉంది కాబట్టి చూస్తూనే ఉన్నాం. మొత్తం ఇల్లంతా కూడా నిజంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో రాకేష్ రెడ్డి గారి యొక్క టేస్ట్ కి మనందరం కూడా ఫిదా అయిపోవాల్సిందే. సో రాకేష్ రెడ్డి గారిని ఇంకా అడగాలి, మనం ఇంకా చాలా ఉంది ఇల్లంతా మనం చూడాల్సింది. రాకేష్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు అంటే బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ సాధించారు, కానీ రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? తలరాత తప్పించుకోలేకపోయినా ఈ రాతల దేవుడు రాసిన రాతలకు భాగమైన దేవుడికి నచ్చేటట్లు రాజకీయాలు ఉందాం అనుకుంటున్నా. అంటే అనుకోకుండా కానీ ఆలోచనతోనే వచ్చాను నేను. ఆలోచనతో వచ్చారు కదా? ఆలోచనతో వచ్చానంటే ఇక అక్కడున్న మా ప్రాంతంలో అప్పుడున్న గతంలో ఉన్న పరిస్థితి కావచ్చు, అవన్నీ కావచ్చు, ఇవన్నీ. ఓకే. సో మరి మీ నియోజకవర్గంలో మీరు మంచి మెజార్టీతో గెలిచారు. ఎలా ఉంది మీ నియోజకవర్గం? ఎలా ఉంటది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. రాజ్యాంగ విలువలు కోల్పోయిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు,
అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఓడిపోయినోడే ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి అంటుంటే అన్ని వ్యవస్థలు భ్రష్టు పడతాయి కదా. భ్రష్టు పట్టిన విధవలందరూ రాజకీయాలకు వచ్చి వచ్చిన సమస్య ఇది. మళ్ళా పదవులు వచ్చినా కూడా విధవలు అట్లనే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయినోడు ముఖ్యమంత్రి లేదు, ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పకుండా మేము ఏం చేయకూడదు. వీడెవడు ఇన్ఛార్జ్ మంత్రి మాకు అర్థం కాదు. రాజ్యాంగ విలువలకు తిరగలిచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేని అవమానపరచడం. అంటే మేము 6 సార్లు ఎన్నికైనాము, 5 సార్లు ఎన్నికైనాము, 30 నుంచి రాజకీయాలు ఉన్నాము, ఇవన్నీ ఇట్లా అంటే రకంగా పోరాటం చేస్తున్నాము. పోరాటంలో కొన్ని అపజయాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అట్లా అపమానానికి బరాబర్ వచ్చే ఎన్నికల తర్వాత బరాబర్ రివెంజ్ తీసుకుంటారు. 100%. దానికంతా సన్నద్ధం ఉన్నారు అంత బాగా మానసికంగా అయితే ఏమేమైతే చేశాడు 100 times రివర్స్ ఇస్తాం. ఈడైతే వీడు టీఆర్ఎస్ కి 1% కూడా ఇస్తలేడు. వీడు అనుకుంటున్నాడు వచ్చేవారని గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని అవమానించిన నా కొడుకులు అవుతున్నారో దీనికి 100 రెట్లు ఇస్తాం సమాధానం. ఓకే. సో సార్ మొత్తానికి అయితే ఏం సార్ ఫ్యామిలీ ఫోటో అయినా సార్ ఇది? అవునండి. ఓకే. సో చూసారు కదా పైడి రాకేష్ రెడ్డి గారు వారి అబ్బాయి నీట్గా డిజైన్ చేశారు. మొత్తం అంతా స్టోన్ ఇదంతా కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుందండి. ఆ టేస్ట్ని వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా ఇల్లు డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా గృహం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇంటి కలను సాకారం చేసుకోవడంలో దానికి ఎంతో కష్టం, ఏ ప్రయాసాలు కోరుస్తారు, దాన్ని సాధించేదాకా వదిలిపెట్టరు. కానీ ఇల్లు కూడా చూశారు కదా చాలా అద్భుతంగా. ముందు మనం బయటికి వెళ్తాం. ఎందుకంటే బయట నేను చూశాను ఇందాక, అంటే ఆయనతో మాట్లాడుతున్న తరుణంలో చూసా, ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ పెట్టారండి ఇక్కడ. అది కూడా స్టోనే. ఇది అవుట్డోర్ మొత్తం చూశారు కదా రాధాకృష్ణుల బొమ్మ. సార్ దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా సార్? ఏం లేదు, ఒక ఆర్ట్స్ అండి ఇవన్నీ. ఎక్కడ ఎలాగ ఇక్కడ ఇది ఉండాలి అనేది అంటే మన కల్చర్. ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ లో ఉంటాను, అటు చూస్తే బుద్ధుడు, ఇటు చూస్తే కృష్ణుడు ప్రెసెంట్ ఉండాలి. విండో గానీ అది జనరల్ గా చూడండి. ఒకవేళ అక్కడ రోజుకు 3 సార్లు ఉండేది అక్కడనే కదా, అక్కడ కూర్చుంటారు. అంటే జనరల్ గా ఈ చైర్లు కూడా చూడండి ఐరన్ మొత్తం గోల్డ్ ఇది చేశారు. చాలా అద్భుతంగా డిఫరెంట్ గా చేయించారు. ఇవి కూడా ఎక్కడ చూసినా అక్కడ ఏనుగు బొమ్మ, అది కూడా స్టోనే. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సార్ నిజంగా ఇవన్నిటికి ఇంత డిజైన్ చేయాలంటే చాలా వెచ్చిస్తారు. ఇవన్నీ కూడా చాలా మంది చేయించుకుంటారు. మేము కొద్దిగా కళాత్మకంగా చేయించుకున్నాం అంతే. చాలా మంది చాలా ఇటలీకి వెళ్ళి తెప్పించుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ప్రపంచం. మీరు ఇవన్నీ ఎక్కడ? ఇండియాయే కదా. మీరు ఎక్కడ? కొన్ని ఇటలీ తప్ప కొన్ని ఇటలీ. ఓకే. ఈ మధ్య అందరూ కూడా చైనా నుంచి కూడా తెప్పించుకుంటున్నారు సార్ ఎక్కువ. మేము చైనా మీద తెప్పించుకోలేదు కానీ చాలా బాగుంది నిజంగా. చూసారు కదా డైనింగ్ టేబుల్ అంతా కూడా చాలా నీట్ గా అనమాట. సార్ ఈ వీణకి ఏమైనా ప్రత్యేకమైన ఇది కూడా కాదులే, ఈ వస్తువులు చేసే వాళ్ళ చేతులు లేవండి ఇప్పుడు. అవి కళాత్మక చేతులు. వీణ తయారు చేయడానికి సుమారు అతను 4 years తీసుకున్నాడు ఇది చేయడానికి. 4 సంవత్సరాలు. ఓ మై గాడ్. ఇది డిజైన్ స్టోనింగ్ చేయటం మార్బల్ కాదండి, అదేదో ప్లాస్టిక్ కాదు కదా. ప్లాస్టిక్ కాదు. అవును చాలా. అంటే దీని వెనకాల మేడం గారి యొక్క హస్తం కూడా ఉందా? మేడం కూడా ఉంది. జనరల్ గా ఈ కలెక్షన్స్ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. సూపర్ సార్. మీ టేస్ట్ కూడా నిజంగా ఒక నమస్కారం. కళలను కూడా ప్రోత్సహించకపోతే ఆ కళల కనుమరుగు అవుతాయి, కళల అంతరం అవుతాయి. నిజంగా సార్. మరి కళలు అంతమైపోతాయి. ఇవే కాదు, హస్తకళవే కాదు, మామూలుగా ఈ సింగర్స్ ఏదో పాతకాలం ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా అంతరించిపోతా ఉన్నారు ప్రోత్సాహం లేక అట్లా. కానీ స్టోన్స్ మీరు మా కెమెరా లైటింగ్ కి దగ్గర మెరిసిపోతున్నాయి స్టోన్స్. నిజంగా చూసారు కదండి, చాలా అద్భుతంగా మొత్తం ఒక స్టోన్ కూడా చాలా నీట్ గా. అంటే ఇది తయారు చేయించడానికి 4 సంవత్సరాలు పట్టింది. అంటే అంత టైం వెచ్చించారు దీనికోసం. ముందు ఇక్కడ ఇది హాల్ ఉంది, ముందు సార్ దేవుడి గది చూద్దాం. దేవుడి గది చూసారు కదా సార్. ఎప్పుడు కూడా అంటే ఎక్కువ భక్తి భావంతో ఉంటారు కాబట్టి అది బీజేపీ అంటేనే హిందూయిజం. దాని సో ప్రతిదీ కూడా చాలా యూనిక్. హిందూ కాంగ్రెస్ సెక్యులర్ చెప్తా ఉంటారు కదా సార్. సో చాలా అద్భుతంగా ఇది డిజైన్ చేయబడింది. చూసారు కదా ఇది దేవుడి గది. దేవుడి గది కూడా మొత్తం కూడా అంత లక్ష్మీదేవులు మొత్తం కూడా బ్రాస్ తోటి చూసారు కదా మొత్తం. ఇటు కూడా అంటే రాకేష్ రెడ్డి గారి యొక్క టేస్ట్కి అందరు ఫిదా అవ్వాల్సిందేనండి. ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆయన చేసే డిజైన్ చేయించి పెట్టిన దానికి ప్రతి దానికి ఒక అర్థం ఉంది. చూసారు కదా పైన లక్ష్మీదేవి ఏనుగులతో సహా
ఇలాచి దండలు. నిజంగా గ్రేట్. అంటే అంటే మనం ఎలా చెప్పాలంటే ఆయన ప్రతిదానికి ఒక అంటే ఆలోచన విధానం నిజంగా గ్రేట్. సో ఇంకొక హాల్కి వచ్చాం మనం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా నిజంగా సరే ఇది ఒక మహా మహా అద్భుతం అనేది చెప్పాలి. ఇది మొత్తం వుడ్డే, రోజ్ వుడ్. బాబా సరే నేను అంటే మీరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ ఎంత ఖర్చు అయింది సార్ వీటికి? ఖర్చు కళ్ళకు వెలగట్టలేము. ఒక్క మాటతో కళ విలువ పోతుంది. కళ్ళకు విలువ కట్టే రోజు. ఓకే ఓకే నిజంగానే మీరు అన్నది మంచి మాట. అంటే మనం దీని ఖర్చుని మనం ఇట్లాంటి వాటిలో ఖర్చును చూడకూడదు. నిజంగా సూపర్. ఏదన్నా రాజేశ్వర్ చూసారు కదండి సిట్టింగ్ స్టైల్ కానీ అసలు నిజంగా గ్రేట్ థింగ్ అనమాట. ఆయన అంటే ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా డిజైన్ చేయడంలో నెంబర్ 1 ఆయన. చూసారు కదండి మొత్తం వుడ్ తోటి, మొత్తం రోజ్ వుడ్. ఇది రోజ్ వుడ్ అంటే చాలా కాస్ట్. అంటే అది ఎర్రచందనం అంటారు కదా, దాంతో చేసిన ఎర్రచందనం కాదు, ఎర్రచందనం. రోజ్ వుడ్ అంటే జిట్రేక్ కదా, ఎర్రచందనం సారీ జిట్రేక్. అది అంతా అంటే ఆ వుడ్ స్టైల్ ఎలా ఉంటుంది అనమాట. చూడండి రాధాకృష్ణులు, గోపికలు, అసలు జింక మొత్తం టోటల్ గా అంతా వుడ్ తోటి. మామూలుగా ఒక అంటే తక్కువ ఖర్చు అయ్యేది కాదు. కానీ ఆయన అన్నట్టుగా ఆ కళలకి మనం విలువ తప్ప డబ్బు కాదండి అని చెప్పి చాలా బాగా నచ్చింది నాకు. ఇట్స్ గ్రేట్ థింగ్ నిజంగా. సో చూసారు కదండి, ఇంకా మొత్తం చూసుకుంటే ఇక్కడ హంస పెట్టారు లైటింగ్ తోటి, చాలా అద్భుతంగా ఉంది. క్లాస్ లో ఈ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు చూసారు లైటింగ్. అడుగుతారు క్వశ్చన్స్. హంస ఇక వాడ బాబు వాడ పాప ఫోటోగ్రాఫ్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా. సో పిల్లలే కదా వాళ్ళ కళలకి ఆశయాలకి వాళ్ళని వచ్చేది. ఇదిగో మొత్తం స్టోన్స్ అండి, మొత్తం స్టోనే, మొత్తం పాలరాజు సార్ ఫోటో. ఇది ఒక ఏరియా అంటే సిట్టింగ్ ఏరియా. ఇది కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి అయితే పైడి రాకేష్ రెడ్డి గారి యొక్క డిజైన్ ఇది చూడండి. ఈ లైట్ చూడండి చాలా యూనిక్ గా ఉంది. లైట్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది కూడా ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా టోటల్లీ అసలు ఇక ఈ ఇంట్లో ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి లేదనమాట. అంత అద్భుతంగా డిజైన్ చేశారు సార్. నిజంగా ఇంత అంటే ఇంత ఇలాగ డిజైన్ చేశారు కాబట్టి నిజంగా అది చూడడానికి కన్నుల పండగగా అనిపిస్తుంది. ముఖ్యంగా సార్ మీరు అంటే పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే బొట్టాల పెడుతున్నారు, లేకపోతే ముందు నుంచి కూడా బొట్టాల పెట్టి? మీ బొట్టు కూడా చాలా ఎక్కడ కూడా ఎంత కూడా వంకర ఉండకుండా చాలా స్ట్రైట్ గా ఉంటుంది బొట్టు. ఏం దానికి ఉన్న రహస్యం ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి డబ్బు ఉన్నది కాబట్టి అట్లా అందంగా అనిపిస్తున్నాను మీ అందరికి. 50 ఏళ్ళు రాకేష్ రెడ్డిని పట్టించుకోలేదు. ఈ రోజు డబ్బు రాజ్యసభ అన్ని వచ్చినాయి కాబట్టి అంతే. మామూలుగా మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు ఆస్తిపరులే కదా సార్? మామూలుగా హాస్పిటల్ అయినా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాం కాబట్టి అందరూ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఎంతమంది లేరు, వేలాది. ఇప్పుడు ఉదాహరణకు కొంత జూబ్లీ హిల్స్ లో ఒక్కొక్కరి ఇల్లు అంటే వాళ్ళ గేట్ పుడతా కూడా కాదు మా ఇల్లు. చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు పక్కన కాసాగిరండి కానీ ఇక్కడ కానీ ఒక్కొక్క విలలో మాకు 10% కూడా కాదు. అంటే చెప్పేది ఎందుకంటే ఈ రోజు మనం ఒక ఫేమ్ లోకి వచ్చాం కాబట్టి సమాజం ఆసక్తితో గమనిస్తుంది. ఇప్పుడు అదే 2 సంవత్సరాల కింద పైడి రాకేష్ అంటే ఎవరికి అంటే నేను డబ్బున్న వాడిని కావచ్చు, కానీ డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో కొద్దిగా చారిటీస్ వాళ్ళు కొంతమందికి తెలిసేవాడిని, కొద్దిగా ఇండస్ట్రీ, కానీ ఇంత లక్షలాది మంది కోట్లాది మందికి తెలిసే పర్సన్ కాదు. ఈ రోజు ఇప్పుడు మీరు దీన్ని షూట్ చేసిన తర్వాత అది పెట్టారనుకోండి, ఆర్టిస్టులు చాలా మంది ఎందుకంటే పైడి రాకేష్ రెడ్డి అంటే ఏదో ఒక ఆసక్తిని చూస్తారు, వ్యూవర్స్ పెరుగుతారు. అలానే అంటే మనకి వ్యూవర్షిప్ అంటే వ్యూవర్షిప్ అని కాకుండా ఒక ఎంజైటీ ఉంటుంది ఒక పొలిటీషియన్స్ మీద, క్రేజీ పొలిటీషియన్స్ మీద. ఆ రకంగా నిజంగానే చెప్పారు. ఆ రకమైనటువంటి క్రేజ్ ఉంటది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇది చేశారు. సో కూర్చోండి సార్, నేను మీతో విషయం సో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. చాలా ఇంకా చాలా మంది పైన కూడా చూద్దాం. సరే, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీరు గెలవడానికి మీకు సహకరించినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్ అదే చెప్పాను కదా, అక్కడ 10 సంవత్సరాల్లో జరిగిన ఒక రాక్షస కాండ. అభివృద్ధి ఉంటే కొద్దిగా ఉంటుంది. అభివృద్ధి ఎందుకు ఉండదు? 16 లక్షల కోట్ల బడ్జెట్, 7 లక్షల కోట్ల అప్పు, 23 లక్షల కోట్లలో మా ఎంతో కొంత భాగం ఉంటుంది. కానీ అవినీతి, అహంకారం, అరాచకం రాజ్యం వెళ్ళింది ఆ ప్రాంతంలో.
మీరు ఇప్పటికి కూడా ఎప్పటికైనా సరే పైడి రాకేష్ రెడ్డి రాజకీయాలు రాకముందు ఆర్మూర్ ప్రాంతం ఎట్లుంది సార్ ఇప్పుడే ఎప్పుడైనా ఇంకా 20 ఏళ్ళ తర్వాత సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా చరిత్ర అట్లనే ఉంటది. మనుషులు బతికే ఉంటారు, కొంతమంది ఏజ్డ్ అవుతారు. ఆ విలేజ్ కు 4 గుండాలు, అది రాజకీయ పదవుల ముసుగులో ఒకటి సర్పంచ్ అని, ఒకటి ఎంపీటీస్ అని, ప్రజలను అక్రమ కేసులు పెట్టుడు, అవినీతి చేసుడు, అసెంట్ భూములు కబ్జాలు, రకరకాల గవర్నమెంట్ స్కీమ్లను ఉన్న వాళ్ళకి ఇవ్వటము, దళిత బంధు ఉంది ఉన్న అలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే అనుచరులు ఉంటారో వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకే, ఇంకా రేషన్ కార్డు ఇచ్చిన డబ్బున్న వాళ్ళకే, ఏదైనా పెన్షన్లు ఇచ్చిన మొత్తం. అంటే ఇక ఆ రకంగా ఒక అరాచక పాలన టైంలో ఒకవైపు అది, ఒకవైపు ఇక్కడ దొరల అహంకారపూరిత పాలన, కుటుంబ పాలన, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వ్యవహరించే రాష్ట్ర నాయకత్వం, వాళ్ళ కుటుంబ నాయకత్వం, ఈ రకంగా ఒక రకమైన సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ అప్పుడు. ఆ టైంలో నేను అట్లా జరిగింది. 90 గ్రామాల ప్రజలు, నేను ఎవరో తెలియకుండా, నేను జనరల్గా అక్కడ ప్రాంతంతో పరిచయాలు లేవు, నాకు మా ఊర్లోనే కొద్దిగా పరిచయాలు, ఇంకా 30 సుమారు ఏదైనా చారిటీస్ చేస్తే మా పాపలు చేసేది, ఇంకేదైనా తక్కువ, నేను ప్రజలతో నేరుగా పరిచయాలు తక్కువ. అవును, నిజంగా పైడి రాకేష్ రెడ్డి గారు అంటే మొన్న 2023 ఎలక్షన్స్ లో సడన్ గా అయిపోయినటువంటి ఒక వ్యక్తి. అంతే 3 months ముందు నిజంగా అసలు ఎవరు ఈ పైడి రాకేష్ రెడ్డి, ఎవరు ఈ పైడి, వాళ్ళకి తెలియదు ఎవరు పైడి రాకేష్ రెడ్డి ఏమనుకున్నా. 90 గ్రామాల ప్రజలు ఎవరో అది తెలియకుండా, ఎక్కడ వాడో తెలియకుండా, ఎట్లాంటి వాడో తెలియకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి 3 నెలల్లో నా గొంతు నమ్మారు, నేను మాట్లాడే మాటలు నమ్మారు. మన మామూలు గొంతు కాదా? ఇక్కడ జరిగిన అన్యాయాల మీద అప్పుడు మాట్లాడేవాడు లేడు. పోలీస్ వ్యవస్థ చేష్టలు మాట్లాడేమో కదా, అన్ని వ్యవస్థలు చేష్టలు అడిగినాయి. పోలీస్ వ్యవస్థ కాదు, రెవెన్యూ వ్యవస్థ కాదు, అంటే ఒక ఆల్ అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రాట్స్, ఎవ్రీబడి టోటల్ చేష్టలు అడిగిపోయారు. అటువంటి టైంలో నిలదీయటము, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ రకంగా అయితే ఎట్లా ఎందరో కోట్లాది మంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం, వేలాది మంది త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ, ఇట్లాంటి పనికిరాని సన్నాసుల చేతులు ఉన్నదా? ట్రూ కదా. ఇప్పుడు స్వాతంత్రం ఈ అయ్యా ఈ తాతలు తెచ్చారు, అట్లా ఏ వెళ్ళలా స్వాతంత్రం భగత్ సింగ్ లాంటి బిడ్డలు ముద్దాడిండ్రు, చంద్రశేఖర్ బుల్లెట్ కాల్చుకున్నారు. తెలంగాణ 7 ఇండ్లకి చచ్చిండా, కానిస్టేబుల్ కిల్చే కాల్చుకుంటే, శ్రీకాంతాచారి తగలబెట్టుకుంటే, పెట్టుకుంటే ఎన్ని అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మంత్రులు ఇండలో చచ్చిండా అంటే అట్లా చావడం కాదు. కానీ ఆ రకంగా ఎవరికి ఏ అర్హత లేకుండా మామూలు ప్రజల్ని ఈ రకంగా ఒక బానిసత్వం నెట్టేయటం నచ్చలేదు. దాంట్లో అది నాకున్న కొద్దిగా అగ్రెసివ్నెస్ కావచ్చు, ఆవేశం కావచ్చు, దానివల్ల ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజలు తన బిడ్డగా ఆదరించి ఆశీర్వదించి నన్ను ఒక 3 నెలలనే 30,000 ఓట్లతో గెలిపించడం అనేది నేను ఇంకా నా జీవితం అంతా వాళ్ళకు ఏ రకంగా కూడా రుణం తీసుకోలేను. ఓకే, రాజకీయాలు పక్కన పెడితే గెలిపోవటములు సహజం ఉంటాయి, విమర్శలు సద్విమర్శలు సహజంగా ఉంటాయి, అభివృద్ధి ఇవన్నీ సహజంగా ఉంటాయి. మరి మీరు నియోజకవర్గానికి వెళ్తా ఉంటారు? వారానికి 3 రోజులు ఉంటాను. ఈ రోజు వరకు కూడా నిరంతరం పోరాటం. ఇక నిన్నగాక మొన్న కూడా 18.5 కోట్లు తీసుకొచ్చాను 18.5 కోట్లు ఆర్మూర్ టౌన్ కు. అదే ఆగిపోయినే ఉండే 18.5 కోట్లు. ఆర్మూరు మున్సిపల్ 14.5 కోట్లు. అక్కడ ఒక మినీ ట్యాంక్ బండ్ అని కడుతున్నాము, 4 కోట్లు. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం నేను వచ్చినాక ఇప్పుడు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు. అన్నిటికన్నా పెద్ద గర్వకారణం ఏంటంటే ఈ రోజు ఒక తెలంగాణలో ఉన్న ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది గౌరవనీయ ముఖ్యమంత్రి కూడా మన తెలంగాణ అసెంబ్లీ చెప్పాడు, పైడి రాకేష్ రెడ్డి వచ్చి నేను ప్రతిపక్షం నాకు ఇవ్వు అని అంటే మేము ఇచ్చినామని. అది కూడా 200 కోట్లు, అది కూడా ఒక్కడికే ఇచ్చారు తెలంగాణ మొత్తం. సూపర్. అంటే పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస తప్ప. అడగారు కూడా గోడల మీద అవే చూసి పెరిగినాం కాబట్టి అంటే రేవంత్ రెడ్డి మాకేం కాదు, కేసీఆర్ ఏం కాదు, ఇక మంచి ఏ మంచి వెళ్ళి మాకు ఏమైతుంది, ఆయనకు ఒకటి ఆధార్ కార్డు ఉంటుంది, నాకు ఒకటి ఆధార్ కార్డు ఉంటుంది, అంతేనా కాదు? భయపడే అవసరం. ఆయనకి 2 చేతులు, ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఎమ్మెల్యే, మంత్రులు ఒక ఎమ్మెల్యేలే. మాకన్నా 2-3 వేలతో గెలిచిన వాళ్ళు, ఏమన్నా వేలాది ఓట్లతో గెలిచినాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకసారి కామారెడ్డిలో ఓడిపోయిండు అట్లా. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఓడిపోయాడు కామారెడ్డిలా, కేసీఆర్ కూడా ఓడిపోయాడు. వాళ్ళిద్దరికన్నా మేమే గ్రేటు. 3 నెలల రాజకీయాల నుంచి గెలిచినామంటే మేము నిజమైన మొగోళ్ళం మేమే, నిజమైన లీడర్లం మేమే, నిజమైన ప్రజానాయకులం మేము. మరి సూపర్ సార్. కానీ మీ దగ్గర నాకు నచ్చింది ఒకటే సార్, మనం ఇంకా డిస్కస్ చేద్దాం కదా. మీరు అంత ముక్కుసూటిగా మాట్లాడతారు, రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు విమర్శిస్తారు ఏంటి సార్? ఏదైనా విమర్శిస్తూ ఉంటారు మీరు. నాకు అనుకుంటారా రాకేష్ రెడ్డి గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని? ఎప్పుడైనా ఎవరైనా మీ పార్టీలో పెద్ద నాయకులు ఎవరైనా మాట్లాడారు అట్లా, అలా అన్నారా? ఇప్పుడు నేను మాట్లాడేది ఏముంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం మాట్లాడాను, ఏది మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడుతున్నా,
అవును మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నా విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడాను. ఇప్పుడు 10 సంవత్సరాలలో 16 లక్షల కోట్ల బడ్జెట్ కేసీఆర్ గారి హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేసి 23 లక్షల కోట్లు. అవును. ఓకే, విద్యా వ్యవస్థ మీద డెవలప్ మాకు 78,000 కోట్ల నుంచి సుమారు 3,05,000 కోట్లకి వెళ్ళింది బడ్జెట్ కూడా. బడ్జెట్ ఏ రంగాలుగా పెరిగింది. అయితే వాళ్ళు ఏ రకంగా మౌలిక వసతులు పెంచాలి, గ్రామీణ తెలంగాణని ఎలా అభివృద్ధి పథకం తీసుకెళ్ళాలి, దానికి కావాల్సిన ముఖ్య ఏదైతే ఉన్నదో విద్య, పేదవాడికి ఆ విద్యను ఉన్నదాన్ని దూరం చేస్తున్నారు వాంటెళ్ళి. వీళ్ళకున్న ఒక మనస్తత్వంతో, దొరల మనస్తత్వంతో కావచ్చు, ఇప్పుడున్న మనస్తత్వం కావచ్చు. అదే తెలంగాణ అసెంబ్లీ అడిగారు. 37,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తే 10 లక్షల మంది స్టూడెంట్స్ ఎట్లా డ్రాప్ అవుట్ అయ్యారు. మంచి పాయింట్. అవును, నిజమే. అవును, ఏం లేరు, 16 లక్షల మంది ఉన్నారు. మొత్తానికి ప్రైవేట్కి వెళ్ళిపోయింది. మీరు మౌలిక వసతులు లేకుండా 23,000 కోట్లు కేటాయించారు. మళ్ళీ దాంట్లో 13,000 కోట్లు అవినీతి చేస్తారు. ఆ 10,000 కోట్లు కూడా సరిగ్గా కాంట్రాక్టర్ సగము, బ్యూరోక్రాట్ సగము, మేము సగము, అందరం పంచక తింటాం. ఇక పేదవాడు ఎంతసేపు పంచక తింటామేనాగా, మొత్తం పంచక తింటాం. ఉదాహరణకు మీరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పోయిన సంవత్సరం 2,40,000 కోట్ల ఆదాయం, అది 1,60,000 కోట్ల అప్పు, 4 లక్షల కోట్లు వచ్చింది. ఈ 16 నెలల్లో 16 ఇందిరా మిల్లు కట్టారా? 16 ఇందిరా మిల్లు కట్టారా? ఎవరైనా దమ్ముంటే. సో దేనికన్నా మనం రెడీ చెప్తాను. రేపు రాజీనామా చేద్దాం. కాదు సార్, మీ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టారు పోనీ? అలా మొత్తం తెలంగాణ కట్టింది చెప్పు కారణం. అలా చూసుకుంటే తెలంగాణ మొత్తం 16 నెలలు ఎన్ని ఇల్లు కట్టారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఫౌండేషన్ అది ఎక్కడ మండలకు ఒక దగ్గర ఇప్పుడు మాకు 52 ఇల్లు ఫౌండేషన్ వేసారు అంతే. అది ఇంకా కూడా అదృష్టం ఉన్నది. అంటే 4 లక్షల కోట్లు ఆదాయం వచ్చిన పేదవాడికి ఏమి చెందుతున్నది నా ప్రశ్న. ఇప్పుడు ఇదే సన్న బియ్యం అంటున్నారు. సన్న బియ్యంలో 30 రూపాయలు వేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. సార్, సన్న బియ్యం విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల అపోహలు వస్తున్నాయి. ఎందుకంటే మేము సన్న బియ్యము కేంద్రం నుంచి 5 కేజీలు ఇస్తుంటే రాష్ట్రం నుంచి 1 కేజీ ఇస్తున్నారు, దానికి మేమే తీస్తున్నట్టు ఫీల్ అవుతున్నారని మీరు మాట్లాడుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అంతా ఫోకస్ చేసి చేస్తుంది తప్పితే కేంద్ర ప్రభుత్వం పార్టిసిపేషన్ ఏం లేదు దీంట్లో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎవరైనా సరే ఈ తెలంగాణలో ఏదైతే 89,90,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకునే బియ్యం మీద ఆ స్లిప్, ఆ పౌరసర షాప్ ఇచ్చే స్లిప్ మీద ఏమని రాసిందో చదువుకోమనండి. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన అని ఉంది. అవును, అలా క్లియర్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కిలోలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇస్తుంది, దానికి అర్థం ఇంకా వేరే మాటలు వాళ్ళ తమ్ముడు రమ్మను మొత్తం సవాల్ తీసుకొస్తున్నా, బహిరంగ సవాల్. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మోసం చేసే మాట్లాడదు. నేను క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా నేను షాప్స్ విజిట్ చేశాను, చెప్పాను 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 40 రూపాయలు మేము ఇస్తున్నాం. కాబట్టి సన్న బియ్యం దుర్వినియోగం చేసుకోకండి, మళ్ళీ ధరలకు అమ్మకండి. కాబట్టి ఇప్పుడు మోసపూరిత ప్రభుత్వం, మోసపూరిత మాటలు, ఏదో ఒక రకమైన ఈ ప్రచారాలతో గట్టెక్కడమని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం పోతూ 3 రాష్ట్రాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రాలు కూడా క్లీన్ చేసినాం. ఇప్పుడు ఢిల్లీ కోటలో కూడా మీరే జెండా ఎగరేశారు. ఇప్పుడు ఢిల్లీ కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా కోట ఉన్నది కర్ణాటక, తెలంగాణ, ఈ మధ్యప్రదేశ్ ఉంది. ఈ 3 క్లీన్ చేస్తామంటే ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న మేధావులు, స్వాతంత్ర సమర యోధులు, ఈ భారతదేశ స్వాతంత్రం నుంచి ఊపిరిలేదిన వ్యక్తులందరూ కాంగ్రెస్ విముక్తి భారతి కోరుకున్నారు. కాంగ్రెస్ విముక్తి భారతి అంటే గాంధీ మొదలు, దాంట్లో గాంధీ అనే పెద్ద ఆయన మొదలువాడు ఈ కాంగ్రెస్ మూసేద్దామని. అప్పుడే ఇది నెహ్రూ కుటుంబం గురించి పెట్టుకున్న దుకాణం, ఇది స్వాతంత్రం తెచ్చిన దుకాణం కాదు. కాంగ్రెస్ నెహ్రూ పెట్టిన దుకాణం, వాళ్ళ కుటుంబం గురించి పెట్టిన దుకాణం ఇది కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటికి మహాత్మా గాంధీ గారు చెప్పేశారు, ఇంకా కాంగ్రెస్ అవసరం లేదు, స్వాతంత్రం వచ్చింది, మీరు ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు చేసుకోవచ్చు అని. అట్లా. ఓకే, సో నిజంగా చాలా మాట్లాడుతుంటే సార్, ఇది మొత్తం పైకి వచ్చాం. ఇది కూడా మళ్ళీ ఇదొక హాల్ ఉంది సార్. ఏంటి సార్ ఈ లైట్స్ ఏంటిది అంత, ఈ కథ అంతా ఏంటిది? తయారు చేస్తా ఉంటారు. ఓకే, సో ఇది లైట్స్ ఇక్కడ ఫోన్ పెట్టుకుని ఇట్లా చూసుకోవడం కోసం. సో చూసారు కదా, అన్ని కూడా ఒక డిఫరెంట్ స్పెషల్ గా ఉంటాయి ఇంట్లో అన్ని సామాన్లన్నీ. సో నిజంగా గ్రేట్. నిజంగా సార్, నిజంగా మరి ముఖ్యంగా చూసుకుంటే మరి రేషన్ కార్డులో, రేషన్ స్టోర్ లో మోడీ గారి ఫోటో పెట్టమని ఎందుకు అడిగారు మీరు? అది ఒక రకంగా వీళ్ళు అంటే అసత్యాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. మోడీ ఏందని ప్రపంచం గుండెల్లో ఉన్నాడు.
140 కోట్ల మంది గుండెలు ఉన్నాడు, ప్రపంచంలో ఉన్న హిందువుల గుండె విశ్వ నాయకుడు, విశ్వ గురువు అయిన ఫోటోకి పనికిరాను పెట్టడం ఏంటండి? అక్కడ ఒక సంఘటన సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు. ఈ అంతా ఇదే ఇప్పుడు మేము ఇచ్చినాం సన్న బియ్యము, మేము ఇచ్చినాం దొడ్డు బియ్యం అనుకుంటే చేస్తున్నారు. కాబట్టి అప్పుడున్న ప్రభుత్వంలో కాదు, అది నిజాలు బయటకు పెట్టాలంటే బోర్డు పెట్టాలా. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చెప్తున్నారు, ఏదైతే మేము ఇచ్చే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏ స్లిప్ అయితే ఇస్తున్నదో ఆ స్లిప్ గోడ మీద అంటే కరెక్ట్. మరి అది మీరు కనీసం అడగడం మీ ధర్మం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు ప్రచారం చేస్తుందో ఈ అబద్ధాల ప్రచారం ఆపడానికి ఎట్లా తప్ప ఫోటోలతో పెద్ద ఏముండదు. మేము ఏమైనా కేసీఆర్ కిట్లను పెట్టుకుంటామండి. ఎక్కడ నరేంద్ర మోడీ కిట్ చూసారా? కేసీఆర్ కిట్ అని పౌడర్లు, సబ్బులు, ఏదో ప్రజలకు కావాల్సిన కేసీఆర్ కిట్ అనేది కూడా మనం అది కూడా బాగా సక్సెస్ అయింది కదా సార్ చాలా మంది. నేను అనేది ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటండి, ఈ రోజు దేశం ఆత్మగౌరవంగా ఉండటం, ఆత్మాభిమానంతో ఉండటం, ప్రపంచ బావుటలో ఒక జెండా ఎగరటం, భారతీయులని గర్వంగా ఉండటం, అది భారతదేశంలో ఉన్నది. ఈరోజు ఇప్పుడు కేసీఆర్ కి ఏంటంటే ఇప్పుడు మన దేశ యువతనే ఒక రకమైన మీద అంటే అది ఒక అన్ని రకాలుగా నైపుణ్యత, అన్ని రకాలుగా ప్రపంచాన్ని ఢీకొట్టగల సత్తా ఉన్న యువత అండి మన దేశం. ఎవరో కేసీఆర్, రేవంత్ రెడ్డి వాళ్ళ 9,30,30,000 ఉద్యోగాలు క్రియేట్ కాలేదు, చంద్రబాబు నాయుడు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేచురల్ యువతలో ఒక ఫ్రీడమ్ ఉన్నది. అలా కొద్దిగా అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని జయిస్తారు. సత్యనాథన్లు కావచ్చు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలన్నిటికీ సీఓలు మనలే. ఆ విషయంలో బతకలేకపోతుంది. బ్యూరోక్రాట్స్ పెద్ద ప్రమాదం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అండ్ పొలిటీషియన్స్ వీళ్ళిద్దరు కొద్దిగా సెట్ అవుతుంది, దేశం సెట్ అవుతుంది. ఓకే, అట్లా సూపర్ సార్ నిజంగా. కానీ చూసారు కదండి సోఫా సెట్లు అన్ని కూడా. ఇక ముందు ముఖ్యంగా చూసుకుంటే ఈ లైట్ చూడండి, ఒక చెట్టు లాగా ఉంది మొత్తం, చాలా అద్భుతంగా. అది అంత డిజైన్ చేసే విషయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఆయన డిజైన్ చేసుకోవడం జరిగింది. ఒక ఈత చెట్టు లాంటిది అనమాట ఇది. కాదు బట్ లైట్ అది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మొత్తం బ్రాస్ తోటి రాధాకృష్ణులు, ఏనుగులు, అంటే మొత్తం కూడా ఆయన తీసుకున్న కాన్సెప్ట్ అంతా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా బ్రాస్ తోటి సాలిడ్గా గట్టిగా ఉండాలి అనేది ఆయన, దృఢత్వంగా ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. కాబట్టి అంత అద్భుతంగా డిజైన్ చేశారు నిజంగా మొత్తం కూడా. సో నాగేశ్వర రెడ్డి గారు చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు అంటే రకరకాల ప్లేసుల నుంచి తెప్పించుకున్నారు. ఇది కూడా ఎక్కడ సార్? ఇది కూడా మామూలుగా అంటే బయట పర్చేజ్ చేసినా? అన్ని ఉన్నాయండి, డబ్బు ఉంటే అన్ని ఉంటాయి ఇక్కడ. డబ్బు ఉంటే అన్ని ఉంటాయి, నిజంగా డబ్బు ఉంటే కళ్ళు వస్తున్నాయి, చెవులు వస్తున్నాయి, ఏంటి కళ్ళు లేని వాళ్ళకి ఏంటి కళ్ళు వస్తున్నాయి. సో ఇది ఒక హాల్, ఇది అదొక బెడ్రూమ్ సార్? అది బెడ్రూమ్, బెడ్రూమ్, ఇది హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్. సార్ లైట్స్ ఏంటి సార్ ఒకసారి? హోమ్ థియేటర్ కూడా అద్భుతంగా చూసారు కదండి. హోమ్ థియేటర్, వావ్, వెరీ నైస్ సార్. ఫుల్ లైట్స్ ఆన్ చేయండి సార్ చూద్దాం. వావ్, చూసారు కదండి హోమ్ థియేటర్. వావ్, ఎంత అద్భుతంగా ఉంది సార్ నిజంగా. చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు హోమ్ థియేటర్. ఇంకా అంతే పిల్లలతోటి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారా సార్? మూవీస్ చూడడం చాలా టైం ఉండదు కాబట్టి బయటకు వెళ్ళే టైం ఉండదు. మనం ప్రతి సినిమా ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా దీంట్లో చూసుకోవచ్చు. ఒక థియేటర్ ఫీలింగ్ ఉంది నిజంగా. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న మినీ థియేటర్ లాగా ఉంది నిజంగా. ఇంకొకదంతా ఇక్కడ ముగ్గురు 6 కూర్చోవచ్చు. ఒక మినీ థియేటర్ లాగా నిజంగా. ఇందులోకి వస్తే నాకు థియేటర్ లాగానే అనిపించింది. రాఘవేంద్ర రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే థియేటర్ లాగానే ఉండాలని ఎందుకు అనుకున్నారు? ఇది అంటే బయటకు వెళ్ళి అంటే టైం ఉండదా మీకు? అలానేం లేదు, మినీ థియేటర్స్ కామన్ అయిపోయింది. కామన్ అయింది కానీ నిజంగా థియేటర్ లాగా అనిపించింది. హోమ్ థియేటర్స్ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళు కూడా చాలా మంది హోమ్ థియేటర్లు అనేది ఇప్పుడు కామన్ గా చేసుకుంటున్నారు నిజంగా. ఓటీటీ రావటం, ఓటీటీ అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని ఇంట్లోనే చూడొచ్చు కదా, ఒకప్పుడు లేకుండే కదా. లేదు, కొత్త పిక్చర్ రిలీజ్ ఇంట్లో చూడొచ్చు కదా పేమెంట్. కొత్త పిక్చర్ ఏదో వచ్చినా కూడా ఇది హోమ్ థియేటర్ లో చూస్తే సిస్టమ్ కూడా, సౌండ్ సిస్టమ్ కూడా థియేటర్ లో. అవును, ఓకే. సో అద్భుతంగా నిజంగా. అంటే ఒక ఆ సినిమా థియేటర్ లోకి వచ్చిన ఫీల్ అయితే ఉంది నిజంగా. నాగేశ్వర రెడ్డి గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దీన్ని మొత్తం కూడా. ఏసీ కానీ, ప్రొజెక్టర్ ఉంది, ఇక్కడ స్క్రీన్ ఉంది. సూపర్, నిజంగా అద్భుతంగా ఉంది. అంటే చేసుకోవాలన్న తపన ఉంటే అందరూ చేసుకోవచ్చు. కానీ బట్
నిజంగా ఆయన రాకేష్ రెడ్డి గారు అన్నట్టుగా డబ్బు కూడా లేదు, ఉన్నప్పుడు లేనప్పుడు లేక ఏడిచింది, ఉన్నప్పుడు అనుభవించాడు. దేవుడు కూడా ఈ విధవలకు ఎందుకు ఇచ్చినాం డబ్బు అనుకుంటాడు. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు సార్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ సార్? బాబు బెడ్రూమ్, పాప బెడ్రూమ్. పాప బెడ్రూమ్. ఓకే. పిల్లలు ఉన్నారా సార్ ఇండియా? చదువుకుంటున్నారా? ఓకే. సో లాస్ట్ లో పిల్లల్ని కూడా ఒక్కసారి పరిచయం చేసుకుందాం. సో వావ్, బెడ్రూమ్, పాప బెడ్రూమ్ ఎక్సలెంట్ ఉంది నిజంగా, గ్రేట్. అరే సూపర్, బాబా కలర్ కాంబినేషన్ చూసారు కదా, ఎక్సలెంట్ నిజంగా. అస్సలు ఇది డిజైనింగ్ అంటే అది బాత్రూమ్స్ అవన్నీ కూడా ఇది చూసారుగా, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. పాప ఫోటో వావ్ 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 వావ్. ఎవరి స్క్రీన్స్ వాళ్ళకి, ఎవరి టీవీలు వాళ్ళకి. చూసారుగా పైన ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక యూనిక్ అనుడిగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్గా ఉండాలని రాకేష్ రెడ్డి గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చూసారు కదండి ఈ కలర్ కాంబినేషన్, అంటే పర్పుల్ కలర్ వచ్చింది. బెడ్ కూడా డిఫరెంట్ కలర్ ఉంది. రాకేష్ రెడ్డి గారు నిజంగానే అంటే పిల్లలకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేయించాలనుకున్నారు. ఇది వాళ్ళు డిజైన్ చేయించుకున్నది, ఇది కూడా మీరు డిజైన్ చేశారు. అన్ని మేము చేసిన చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళకి ఏముంటాయి ప్రత్యేకంగా, జనరల్ గా టీనేజ్ పిల్లలు కాబట్టి పర్ఫ్యూలు పింకిష్. ఓకే ఓకే. సో వాళ్ళు చదువుకోవడానికి కూడా మంచి టేబుల్ అంతా కూడా సూపర్ ఉంది. చాలా కలర్ బాగా నచ్చింది సార్ నిజంగా, నాకు చాలా బాగా డిజైన్ చేశారు. సో చూసారు కదా, అంటే ఇలాగా డిజైన్ చేసుకుని పిల్లల యొక్క టేస్ట్ తగ్గట్టుగా రాకేష్ రెడ్డి గారు ప్రతిదానికి కూడా అంటే ఆలోచన చేసి చాలా అద్భుతంగా చేయించారు. ఇది కూడా చూడు చాలా చాలా అద్భుతంగా ఇదంతా కూడా చేయబడింది. గ్రేట్ నిజంగా. సో చూసారు కదండి, టాప్ ఫ్లోర్కి వచ్చేసాం. బెడ్రూమ్స్ చూసాం, తర్వాత హాల్స్ చూసాం, అన్ని కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు రాకేష్ రెడ్డి గారు. చూసారు కదండి, ఇది టాప్ లో ఉన్నాం మనం. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తే ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మెట్లు కూడా అంత లైటింగ్స్ పెట్టారు చాలా అద్భుతంగా. ఇక్కడ చూస్తే మంచిగా అసలు ఒక అంటే అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది కానీ బట్ దాన్ని ఇంత ఇదిగా డిజైన్ చేసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు నిజంగా రాకేష్ రెడ్డి గారు. సో టాప్కి వచ్చాం. ఇక్కడ కూడా చూద్దాం అసలు ఇక్కడ ఇంకా ఏమేమి స్పెషల్ రూమ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కోకాపేట ఏరియాలో మొత్తం అన్ని కూడా విల్లాసే ఉన్నాయి, బట్ ఇక్కడ ఈ విల్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తే అన్ని కూడా చుట్టూ కూడా మొత్తం టవర్సే, మొత్తం ఎక్కడ కూడా అంతా కూడా. సో మనం టాప్ లో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ కొన్ని స్పెషల్ రూమ్ ఉంది సార్ది, ఒకసారి అది కూడా ఒకసారి తొలగిద్దాం సార్తో మాట్లాడి. సార్ మొత్తం ఈ పైన కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయించారు. ఒకసారి ఈ రూమ్ కూడా ఒకసారి చూస్తే మన ఇక్కడతో మనది కంప్లీట్ అయిపోతుంది మన హోమ్ టూర్. సో ఏం సార్ ఈ రూమ్ డిజైన్ చేయడానికి ఓకే, నల్లద్దాలు స్లైడ్ మొత్తం కూడా అంటే కూల్నెస్ రావడం కోసం టాప్ లో ఉన్నాం కాబట్టి. సో లోపలికి వెళ్దారండి. వావ్ వాడే వా, ఓహో ఫ్యాన్ చూసారుగా, మొత్తం అంతా డైమండ్స్ దగ్గర ఉంది ఫ్యాన్ అంతా కూడా. అసలు ఆ ఫ్యాన్ చూస్తేనే ఎంతో చక్కగా అద్భుతంగా. ఇక్కడ చూస్తే గుర్రాలు, అక్కడ ఆర్టికల్ పెట్టారు, అక్కడ చాలా బాగుంది చూడండి. అది కూడా మనకి లైటింగ్ పెట్టారు. సోఫా కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు రాకేష్ రెడ్డి గారు. ఎందుకంటే యూనిక్ కలర్స్ అన్ని కూడా అంటే కలర్స్ లోనే ఎక్కువ మన లైఫ్ కూడా రంగులమయంగా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చూసారు కదా సోఫా సెట్లు, ఇష్టమైన ఇది టీపై కూడా చాలా అద్భుతంగా సూపర్ ఉంది నిజంగా. సోఫా సెట్లు కలర్ కూడా చూసారు కదా, నైస్. ఇది ఒక స్వర్గంలాగా ఉంది. ఇక్కడి నుంచి ఎలబుద్ధి కాలేనంత ఫీలింగ్ ఉంది. ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి దర్శనం కంపల్సరీ కనపడుతూ ఉంది కాబట్టి చూసారు కదా. ఇందాక అక్కడ కింద చూసాం మనం, చాలా అది పెద్ద విగ్రహం, ఇది ఒక విగ్రహం. ఇక్కడేమో స్వామివారు నలుపు కలర్లుగా ఉన్నారు, బట్ ఆర్మెంట్స్ అన్ని కూడా బ్రాస్ కలర్ కనిపిస్తా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇది చూసారుగా, వావ్ ఇది ఒక డిజైన్ మిర్రర్, ఈ వాటర్ కూడా వెళ్తా ఉంది చూసారు కదా, వావ్. సో లైటింగ్ పెట్టారు, సో అద్భుతంగా ఉంది. ఇది కూడా అంటే ఎక్వేరియం లాంటిది అనమాట, కానీ ఎక్వేరియం కాదు కానీ ఎక్వేరియం లాగా అనిపించేది. ఇది చాలా బాగుంది. ప్రతిదీ కూడా ఇంట్లో వస్తువు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సార్ ఇది మీ పర్సనల్ రూమా? ఆఫీస్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్. ఓకే. అసలు ఆ స్టిల్ చూసారా, రాజేశం ఎట్లా ఉందో, ఉట్టి పడతా ఉంది అక్కడ నడకలో స్టైల్.
ఓకే, అన్న నడిచి వస్తే మాస్, అన్న మడతడితే మాస్ అన్నట్టుగా. సార్ ఏనా అంటే ఎప్పుడన్నా మీరు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఏమైనా అనిపించిందా? చెప్పాను ఇంతకుముందు హీరో బుక్ అయ్యానని. ప్రేమ గులాబీలో. ప్రేమ గులాబా, ఓకే ఓకే, సూపర్. చేశారా సార్ ఏదన్నా? కొంత ఉద్దేశం తర్వాత చేయాలి కానీ. అవునా, ఓకే. సో సూపర్ సార్, నిజంగా గ్రేట్ సార్. ముఖ్యంగా చూసుకుంటే మన భూముల విషయంలో మన రాకేష్ ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారును ఆయన పేరు ఏం పేరు బండి సంజయ్ గారు కలిసి ఇదంతా కథంతా కార్యక్రమాలు చేస్తా ఉన్నారని కేటీఆర్ గారు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి అంటే అంటే ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? అంటే ఇంకా ఆ కేసులు ఇంకెందుకు బయట ఉన్నాయని ఇబ్బంది పడుతున్నాడు ఎట్లనో అది దానివల్ల ఏం మాట్లాడుతున్నా అర్థం కానట్లున్నది. బీజేపీ సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ నాయకుల పొడ కూడా గిట్టదండి. మాకు కాదు, సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పొడనే గిట్టదు. ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి దోస్తులు, లంగోటి దోస్తులు, వాళ్ళు అసెంబ్లీలో చెప్పుకుంటారు కదా మేము ఇద్దరం చెడ్డి దోస్తులు మరి. అంటే ప్రత్యేకించి దాని గురించి విమర్శించారు. భువనేశ్వర్లో వీళ్ళిద్దరు కలిసి ఏదో ఎక్కడో కలిసిన ఒక ఫోటో ఆధారంగా పెట్టుకుని అప్పుడు మేము మూడు ఉన్నాం అక్కడ సభలో. అదేది మన ఏంటి సిహెచ్ విద్యాసాగర్ గారు. కలుస్తా ఉంటామండి కేంద్ర మంత్రి దాంట్లో కూడా మజ్లిస్ వాళ్ళతో కలుస్తాం. అక్బరుద్దీన్ మజీద్ తో వెళ్తాం, మజీద్ హుస్సేన్ ఎమ్మెల్యే, జుల్ఫికర్ ఎమ్మెల్యే వాళ్ళతో కలవద్దని ఏమున్నది? అవును, కలవటం వేరు, అవినీతి వేరు. ఎందుకంటే ఎన్ని రోజులు ఇలా ఆట ఆడతారు ఈ రాజకుటుంబం. అవును, 5 ఏళ్ళు మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా బీసీలని కుక్కిన పెన్లాగా పెట్టిన దొర కూతురేమో ఇలా బీసీ ఉద్యమం అని చెప్తుంది. చరిత్రలో కొద్దిగానే ఉండాలండి. అసలు తెలంగాణ సమాజం ఎడ్డి సమాజం అనుకుంటారా, గుడ్డి సమాజం అనుకుంటారా? ఇప్పుడు ఈమె రాకుమారి గారు, నువ్వు ఒక తెలంగాణ ప్రజలతోని తిరస్కరించబడి, నిజామాబాద్ ప్రభుత్వం తిరస్కరించబడి ఓడిపోయిన తర్వాత మళ్ళా ఫ్యామిలీ కోటలో ఎమ్మెల్సీ తెచ్చుకొని ఏమేమి వ్యాపారాలు చేయకూడని వ్యాపారాలు చేసి తెలంగాణ పరువు నట్టేట ముంచి ఢిల్లీ వీధుల్లో పర్వంతా తీసి మళ్ళీ ఈ రోజు నిన్న చూశాను బీసీ ఉద్యమం. అసలు అనడానికైనా అర్హత ఉండాలి కదండి. బీసీ ఉద్యమం కోసం ధర్నా చేశారు అక్కడ. చెప్తున్నాను, కేటీఆర్ కదే కథ. వద్దు, విగ్రహం ఏదో పెట్టాలనుకో, జగజీవన్ విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి విగ్రహాలు పెట్టమంటే పెడతామండి. విగ్రహాలు పెట్టినంత అదే చెప్తున్నాను. 10 ఏళ్లలో ఏం చేసినారు మీరని. డబ్బున్న దళిత బంధు ఇస్తువి, నీ పార్టీ కార్యకర్తలు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇస్తువి, ఉన్న సంక్షేమ ఫలాలు నీ పార్టీకి ఇస్తువి. ఏం చేసినావు? అడ్డంగా కోదండరామ్ సార్ ఉద్యమాలకు జేఏసీ చైర్మన్ ఏమి ఉంటేనేమో అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తువి, ఆర్టీసీ కార్యక్రమం బట్టలిప్పి కొట్టిపిత్తివి. ఏ వర్గాన్ని మీరు చూసిండ్రు? దొరల మనస్తత్వం దొరలాగానే ఉన్నది కదా. నిజాం ప్రభుత్వం ఓడితే మా పూర్వీకులని మొత్తం బట్టలు ఇప్పదించి బతుకమ్మలాడిచ్చిన నా కొడుకులను పొగిడితే అసెంబ్లీలో. మీరు దొరల గుణం ఎప్పుడు మారుతుందండి? అదేనా గత పాలకుడు చేసింది అసెంబ్లీలో? ఎట్లా పొగుడుతావండి? ఎవడో అసలు నువ్వు ఏ అరత్తున్నట్లు మాట్లాడుతున్నావు? అంటే 4 బిల్డింగ్లు కట్టినంత మాత్రం రాజు మంచోడు అయిపోతాడా? లేదు 400 సంవత్సరాలు మా పూర్వీకులందరూ నివసించినోడు నువ్వు ఎట్లా పొగిడినావు? అసలు దానికి క్షమాపణ చెప్పాలైన దేశం. అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. ఏందని పద్ధతులు ఉండాలి కదా. 4 తరాలు నరకం అనుభవించే నిజాం ప్రభుత్వం, నిజాం రూల్లో. అటువంటి నిజాం రాజును పోగొడతాడు దొర. ఆ దొర కొడుకు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి 27వ తారీఖు సభ పెడుతున్నారంట. చాలా అద్భుతంగా అన్ని రకరకాల కార్యాచరణలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ నిర్ణయాలే ఈ రోజు మోడీ దాన్ని సపోర్ట్ చేసి ఇండియాని మొత్తం భారతదేశాన్ని నాశనం పట్టించడానికి కారణం అవుతున్నారు. ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి పన్నుల విధానమే తెలంగాణకు చాలా నష్టం చేకూరే విధంగా ఉండబోతుందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ కనీసం మనం జ్ఞానం ఉండాలా. ట్రంప్ ఒక్కరు కాదు, పన్నులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నిటికీ పన్నుల్లో డిసైడ్ చేసుకుంటున్నాడు. చైనా మీద 104%, ఇండియా మీద 26%. అవును, నిన్నటి వరకు 54 ఉంటే మళ్ళీ 50 చేస్తున్నాడు, 104 చేస్తున్నాడు. 104%. మరి ఇండియా అయితే గ్రేట్, ఇంకా 26% చేసిండు ఇంపోర్ట్ డ్యూటీ. అయినా వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం అండి. నువ్వెవరో అమెరికా గురించి మాట్లాడేందుకు? ఎవడివి అసలు నువ్వు? కోన్ కిస్కా గాడివి? ఎవరు అసలు? తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ నీ దేశం నువ్వు అభివృద్ధి చేసుకో. ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నాడు. ఆక్రమణదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్
పన్నులు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వ్యత్యాసం ఆయన వాళ్ళ దగ్గర నువ్వు దమ్ముంటే మనం సశక్తితో ఎదుగుదాం, సొంత కాళ్ళతో ఎదుగుదాం. ఎన్ని రంగాలలో ఈరోజు ఇప్పుడు శాటిలైట్ రంగాలు కావచ్చు, ఈరోజు ఇప్పుడు రక్షణ శాఖలు కావచ్చు, ఎట్లా ఎదుగుతున్నాం. సన్న కాంగ్రెస్ 60 నుండి 600 కోట్లు ఎక్స్పోర్ట్, 18,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు విదేశాల ఉపగ్రహాలు మనం ప్రయోగిస్తున్నాం సూళ్ళూరుపేట నుంచి. అంటే దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి మనం. ఇంపోర్ట్ తగ్గించాలా, ఎక్స్పోర్ట్స్ పెంచాలా. అమెరికా లేకపోతే లేదా ఇంకా 90 దేశాలు, అదొకటి ఉండదు బొంగులు అమెరికా. ఏమైతుంది అమెరికా? సో మరి ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందంట. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మరి దేశం ఉండాలంటే పెంచుకోవాలా, లేకపోతే టమాటాలకు, ఉల్లిగడ్డలకు, వంకాయలకు, ఈ బోడిగాలు చెప్పే మెట్లకు మనం ఆ ఓట్లు అమ్ముకుంటా ఇలా మోసపోతామంటే దేశము అదోగతి అవుతుంది కాదా? మరి దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతారు కదా. సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడతారు? ఒక సామాన్యుల గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే రకంగా సబ్సిడీస్ ఇస్తున్నాం, ఏదో రకంగా వాళ్ళని సెట్ చేస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఈ 83 కోట్ల మందికి ఉచిత బియ్యం కావచ్చు, 5 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 52 కోట్లకు జన్ధన్ ఖాతాలు కావచ్చు, 30 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, 8 కోట్ల మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఈ సన్నాసులు 65 నెలలు ఏం చేసినారు? 8 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కాదు, ఎంటర్ప్రైనర్స్ చేసి వాళ్ళతో ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం. ఈ దేశం ఈరోజు 8 లైన్ల రోడ్లు వేసేసి మొత్తం ఫ్లైట్లను తీస్తున్నాం రోడ్ల మీద. తెలంగాణకి ఏం చేశారు? దేశం మొత్తం తెలంగాణకి చేసింది మొత్తం మేమంటుంటే క్లియర్ గా చెప్తున్నా. మన నేను చెప్పడం కాదు, అధికారికంగా పార్లమెంట్ లో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు, గత పాలకుడు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వము నిండు అప్పుల పాలు ముంచారని. దమ్ముంటారండి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గౌరవ పార్లమెంట్ లో చెప్పింది, అథెంటిక్ గా లెక్కలతో సహా చెప్పింది. 5,337 కోట్ల రైల్వే బడ్జెట్. రైల్వేలో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 600 కోట్లు పెట్టిన పనికిరాలు 8 రెట్లు పెంచాం. ఏం చేయలేదు. ఈ రోజు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఎయిమ్స్ బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, 4 గ్రీన్ కార్డర్లు కావచ్చు, 40 రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కావచ్చు, 38 లక్షల జల యోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల శౌచాలయాలు కావచ్చు, 2 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కావచ్చు. ఏం చేయలేదు మేము. ఇవన్నీ ఒకటండి, ధర్మం మీద ఎప్పుడు అధర్మం కొద్దిగా ఉంటుంది. అధికారం అని చేతిలో ఉంది కాబట్టి, మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడతారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లు కావచ్చు, 4 రైల్వే స్టేషన్ కావచ్చు, చర్లపల్లి టెర్మినల్స్ కావచ్చు, లేకపోతే రామగుండ మెరుగుల ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్ ఏంటి అసలు? నిన్నగాక మొన్న మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ క్లియరెన్స్ కావచ్చు. అసలు మధ్య ఇది ఒక్కటి తెలంగాణ పక్కన పెట్టండి, భారతదేశాన్ని ఉర్రిగా తెలుస్తున్నాం. మధ్య తెలంగాణ నుంచి 5 వందే భారత్ ట్రైన్లు. ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని ఇంపార్టెంట్ విషయం ఒకటి అడగాలి సార్. చెప్పండి. దాని గురించి మరి ఏం చెప్తారు అది. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మీరు అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే హోమ్ మినిస్టర్ మీరే అంటున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అయితే ఏం చేశారు సార్? అంటే 70 ఏళ్ళు లేదు మాత్రం విత్ ఇన్ 1 year సెట్ చేస్తా 100%. ఎక్కడ ఈ లవ్ జిహాదులు, ఈ గుళ్ళ మీద దాడులు, లేకపోతే పేద ప్రజల మీద దాష్టికాలు, ఈ పోలీస్ జులుము, అధికార వ్యవస్థ అహంకారం మొత్తం కోరలు తీస్తా. మామూలు ఉండదు. అంటే మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు. సూపర్. లవ్ జిహాద్ లాంటి, లేకపోతే పిచ్చి మైనారిటీ బుజ్జగింపు చర్యలు ఇవేమి ఉండదు. అందరు సమానం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. ఎక్కడన్నా అత్యాచారాలు, లేకపోతే పిచ్చి గ్రామీణ ప్రాంతాలల్లో ఏదైతే పేద ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుందో వ్యవస్థ మొత్తం సెట్ చేస్తా. ఎవరైతే బ్రోకర్లు, ఫైరవికారులు పోలీస్ స్టేషన్ పోతున్నారో ధైర్యంగా ఆ నా కొడుకులు మెట్లెక్కకుండా చూస్తా. ఎవడైతే పేదవాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కదందుకు ఈ రోజు కూడా భయపడుతున్నాడో మొత్తం సెట్ చేస్తా. మీకంటూ ఒక బ్రహ్మాండంగా ఉంది, ఒక పిక్చర్ ఉంది. ఇది ఒకవేళ నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేయాలనేది మీకంటూ ఒక నిర్ణయానికి ఒక బ్లూ ప్రింట్. సూపర్. చాలా ఉంటాయి, కొన్ని చెప్పలేము ఇంకా. ఓకే.
మంచి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా. ఎవరైతే ఈ దేశ ద్రోహులు పిచ్చి ద్రోహులు ఉన్నారో, రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారో, ఒక్కడు అడుగు పెట్టాలంటే భయపడాలి తెలంగాణలో. ఎవడబ్బ సొమ్మురా, ఈ అత్తగారు ఇలా చచ్చిపోతున్నారు, బాంబులు పెట్టిపోతున్నారు, ఎవడు పడతాడు, ఆధార్ కార్డు 18 మందిని చంపి 137 మందికి కళ్ళు కాండకుండా చేసిన విధవలకు ఇక్కడున్న వ్యవస్థ సపోర్ట్ చేస్తుందా? ఇక్కడున్న కొందరు మతస్థులు సపోర్ట్ చేస్తారా బహిరంగంగా? ఏమనుకుంటున్నారు? ఏనంటే చూడాలంటే భయపడాలి. దేశ అంటే ఇక్కడ దేశ వ్యతిరేక చర్యలు చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళు అత్తారిలాగా అయిపోయింది పాత బస్తీ. మరి ఏమనుకుంటారు? ఈ దేశం అంటే ప్రింట్ చేసుకుంటారు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అన్నిటికన్నీ ఎంతసేపు అండి. డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆనెస్ట్ డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ లూప్ హోల్స్ లో పెట్టారు. లూప్ హోల్స్ అందరూ తీసుకొస్తాం, మొత్తం చాదర్ కట్ క్రాస్ చేపిస్తా. సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలా. ఏదైనా ఇప్పుడు ముస్లిమ్స్ కూడా కోరుకుంటలేరు ఈ రకమైన అభద్రత భావము. ఏదో ఒక 4 మంది పనికిరాలంత మాత్రం మిగతా 90% ముస్లిమ్స్ వాళ్ళ బతకాలనుకుంటున్నారు ప్రశాంతంగా. ఈ రోజు వక్ఫ్ బోర్డు చట్టం సవరణ అయితే ముస్లింలే పాలాభిషేకం చెప్తున్నారు నరేంద్ర మోడీకి. వీధులకు వచ్చి హర్షాధిక వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సార్, మన శ్రీరామనవమి నాడు రాజాసింగ్ గారు అద్భుతమైన శోభాయాత్ర చేశారు. సో ఆ యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు చాలా ప్రకంపం సృష్టించాయి. ఏంటి ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి ఆయన 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 మాటలకు అర్థం కానీ ఆయన మాట్లాడిన విధానాన్ని విరోధంగా చూస్తారు. అంత గమనించలేదు. అంటే ఆయన ఏమన్నాడంటే పాత బస్తీలో ఏదైతే అంటే అక్కడే చేయడానికి గల ఉద్దేశాన్ని వివరిస్తూ ఎవరైనా సరే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి కావచ్చు, ఈ భూముల విషయంలో కావచ్చు, ఆయన ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద సిట్టు వేయాలి అని మాట్లాడారు. ఆయన సిట్ వేసి ఆయన ఎంక్వైరీ చేయాలి. సో ఇక ఆయన ఎలా మాట్లాడుతుంది మీకు తెలిసిందే కదా. ఇంకా తప్పేముందన్న రాజా సింగ్ అంటే నీకు అసలు హిందూ బిడ్డ, తెలుగు సినిమాలు ఉంటారు మగాడు రా బుజ్జి అన్నట్లేదు సినిమాలు ఉంటుంది. అతడు సినిమాలు అన్న మగాడు నిజంగా కూడా మగాడు బుజ్జి. తప్పేముంది? సిట్ అయితే తప్పేముంది? 1000 కోట్ల వక్ఫ్ వల్ల ఏదైతే వాళ్ళకు ఆస్తులు కొల్లగొట్టారో ఎవరైనా సరే అందరి మీద వేయాలి. ఇప్పుడు సుమారు నిన్న అదేది హోటల్ ఉంది బెంగళూరులో, వక్ఫ్ వాళ్ళు లీజుకి ఇచ్చారు. 50,000 రూపాయలు అదే టాటాకి ఇచ్చాము. కర్ణాటక బోర్డు హౌసింగ్ బోర్డు ఇస్తే ఆల్రెడీ సంవత్సరం 150 కోట్లు ట్యాక్స్ కడుతున్నారు. ఇది 50,000 కడుతున్నారు. మరి వక్ఫ్ బోర్డు 5 స్టార్ హోటల్కి ఇచ్చారు. వాళ్ళ పంది మాంసం అమ్ముతున్నారు. మరి ఇదే ముస్లిం చట్టాలు. అంటే ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు అంటే ఇదేనా వీళ్ళు పాటించే మత నియమాలు? ఇప్పుడు 5 స్టార్ హోటల్ లీజుకి ఇచ్చినావు, దాంట్లో పంది మాంసం అమ్ముతున్నాడు అంటే ఎటువంటి ఇట్లా పద్ధతులు కరెక్ట్ కాదు కదా. ఇదేనా వక్ఫ్ ధర్మం? అసలు ఈ వక్ఫ్ అనేది ఒక రకమైన చర్య అది. ఎందుకంటే ఈ దేశానికి కొన్నిసార్లు 1954లో ఏముందో ఆ చట్టమే ఉండాలి. ఓకే సార్, వక్ఫ్ గురించి మనం మాట్లాడదాం సార్. ఇంకోటి ఏంటంటే రాజాసింగ్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఏంటంటే ఇదే తత్వం బీజేపీలో ఉంటే రేపు అధికారంలో రావడం, తెలంగాణలో అధికారంలో రావడం కష్టం అన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అది అనే వ్యక్తిగత అభిప్రాయము. ఒకటి ఇప్పుడు మండుతున్న యువత, ఎండుతున్న రైతుల పొలాలు, పేదవాళ్ళ కన్నీరు, హిందువుల హృదయ ఘోష, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి. నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. సమాజంలో అన్ని పార్టీలు కొందరు ఉంటారు, కొందరు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కానీ మాకు మాత్రం భారత మాత పాదాలే మాకు ఇష్టం. కాళీ భారత మాత ఫోటో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అంటే ఆయన చాలా కీలకమైన వాడు వాడారు సార్. ఈ నాయకులు ఇలాగే ఉంటే అంటే చాలా మంది ఉద్దేశించే మాట్లాడారు మీ పెద్ద నాయకుల్ని. ఇలా తెలంగాణలో రావడం కష్టం అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగి. నేను అనేది ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు బహిరంగం కూడా చేయకూడదు. సీనియర్ నాయకులు వాళ్ళు ఓకే ఏదైనా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండొచ్చు. వేదికల మీద మేము ఎత్తుతాము. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడినని మేము కొన్ని మాకు తోచిన మేము మాట్లాడతాం పార్టీ వేదికల మీద. అదేంటే సరైన ప్లాట్ఫామ్ అది. మీరు శత్రువుకు అవకాశం ఇవ్వకండి. ఇక్కడ ఉన్నదే హిందూ ద్రోహుల ప్రభుత్వం, ఓవైసీ బ్రదర్స్ కన్సర్న్లో నడిచే ప్రభుత్వం. అటువంటి టైంలో మనము వాళ్ళకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేయకూడదు. కాబట్టి ఓకే అది అంత డెప్త్గా వెళ్ళదలుచుకోను. రాజాసింగ్ అయితే మా పార్టీకి ఒక మంచి ఎసెట్, మంచి రాజకీయ నాయకుడు, మంచి వక్త,
ఒక ఆయన మాట్లాడిందంటే ఇప్పుడు నీ లెక్క నేను మాట్లాడలేదు, నా లెక్క ఆయన మాట్లాడాడు. ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణగా అమిత్ షా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఇంకోరు ఉండలేరు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నట్టు వాజ్పేయి గారు ఉండలేరు. రేపు వచ్చేది ఇంకా బాహుబలి 3 ఉంది, యోగి ఆదిత్యనాథ్. అది ఎట్లా నేనేమన్నాను, ఒక యోగి ఆదిత్యనాథ్, ఒక రాకేష్ రెడ్డి గారు, ఒక రాజేష్ సింగ్ గారు, ఈ ముగ్గురిని ఏదైనా చూడొచ్చు, త్రిమూర్తులుగా చూడొచ్చు. యోగి ఆదిత్యనాథ్ మా పాలిట దేవుడు, హిందువుల పాలిట. సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక నైతిక విలువలుగా ఐడియాలజీ పరంగా మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాం. ఆయన ఎందుకంటే అక్కడ కూడా అంటే ఆయన ఇస్ కరెక్ట్, ముస్లిమ్స్ బాగా లైక్ చేస్తారు ఆయన. కొందరు ఇక్కడ మిగతా కొద్దిగా పనికిరాని వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడతారు తప్ప 6 కోట్ల మంది ముస్లిమ్స్ బ్రహ్మాండంగా ఉంటారు యూపీలో. సో రౌడీజం ఎంత దారుణంగా ఉండేదండి. అవును, మొన్న చూసాం కదా మరి రంజాన్ రోజు కూడా ఎవరిని రోడ్డు మీద అట్లా కొన్ని రూల్స్ పెట్టారు ఆయన. అది అందరి గురించి పెట్టాడు. కొందరు ఒక్క రోజుకు అనవసరంగా రాతాంతం చేయడం. పండగ రోజు కూడా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలి. కానీ మన పండగ ఇంకొకరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి ఎవరైనా సరే. సాంప్రదాయాలు ఉంటాయి. దుబాయ్లో ఉంటారు అట్లా అంటారు, సౌదీలో చేస్తారు అట్లా. వీళ్ళే అంటున్నారు కదా ఇవన్నీ చట్టాలు. చెప్తున్నాను అంటే అట్లా ఉండకూడదు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు. మతం ఏ మతం కూడా చెప్పలేదు ఇట్లా. కాబట్టి మాకైతే యోగి ఆదిత్యనాథ్ గారే స్ఫూర్తి. అంటే ఆ రకంగానే ఉంటాము. ఏముంటాం మేమంటాము, అందరూ సమానం అంటున్నాం. ఆయన ఎట్లా అంటున్నాడో 24 కోట్ల మంది యూపీలు సమానం అంటున్నాడు, మేమంతే అంటున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ లాగా రంజాన్ 70 కోట్లు ఇచ్చి హిందువులకు తెడ్డు చూపించినట్టు కాదు, శివరాత్రి అయితే మా హిందువుల బస్సులకి రేట్లు పెంచినట్టు కాదు. ఇవన్నీ ఒప్పుకోము మేము. రైట్, అట్లా సూపర్ సార్. సార్ థ్యాంక్ యూ. చక్కగా మాకు మీ ఇల్లంతా చూపించారు. సో చూసారు కదండి, ఇది ఒక హాలు, ఇది ఒక కూడా చాలా యూనిక్ గా ఉన్నటువంటి హాలు. రాకేష్ రెడ్డి గారు రాజకీయ అంశాలు కూడా చాలా మనతో చర్చించారు. అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా చూసారు కదా, చాలా అద్భుతంగా. ఇది స్పెషల్ గా అనేది పక్కన కూడా జిమ్ ఉంది, ఈ జిమ్ కూడా ఉంది ఇక్కడ, చూద్దామండి. ఈ జిమ్ లో ఇంకా రాలి యాక్చువల్ గా, బట్ మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇదంతా జిమ్. సార్ ఆయన ఒక ఎప్పుడన్నా మన పొద్దున్నే లేసి ఆయన దినచర్యలో జిమ్ లో భాగంగా ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన వ్యాయామం అన్ని చేసుకుంటూ ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే ఇల్లు అంతా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, రాకేష్ రెడ్డి చేయించారు. సో నిజంగానే రాకేష్ రెడ్డి గారి ఇల్లు చూస్తే అది ఒక ఇంద్ర భవనం లాగానే అనిపించింది. అదేవిధంగా ఆయనతో పాటు చాలా అనేకమైన రాజకీయ అంశాలు కూడా మనం మాట్లాడాం. నిజంగానే మీ అందరికి కూడా, ప్రేక్షకులందరూ కూడా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో కిందకి వెళ్దాం, ఒకసారి వాళ్ళ పిల్లలు కూడా ఒకసారి పరిచయం చేసుకుని ఇక్కడితో ఈ హోమ్ టూర్ ముగించేసే కార్యక్రమం చేద్దాం. ఓకేనా, ప్లీజ్ కమ్. సో మొత్తానికైతే ఇల్లంతా చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది ఒక ఇంద్రభవన్ లాగా అనిపించింది. అలాగే పొలిటికల్ అంశాలు కూడా చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇగో చిన్న రెడ్డి సార్ వచ్చేసారు. ఓకేనా, ఏంటన్నా ఆయన పేరు? రియాన్స్. వెరీ గుడ్. డాడీని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అంటే ఇన్స్పిరేషన్ గా బాగా అనిపిస్తుందా? ఎలాగంటే ఓకే మాట్లాడు. అంటే లైక్ అస్ వాళ్ళ ఫాదర్ ఏమి ఇవ్వలేదు. హి వాస్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపేర్డ్ టు us. సో అతను హి బికేమ్ అ ప్రిటీ రిచ్ మ్యాన్ అండ్ హి గివ్స్ us ఇన్స్పిరేషన్ ఫ్రమ్ cuz లైక్ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యాడు కాబట్టి. ఓ వెరీ గుడ్ నాన్న, నిజంగా సూపర్ సార్. నిజంగా ఎక్కడికి పోతాయి సార్ ఆ యొక్క నిజంగా. అంటే నాన్నగారిని చూసి నువ్వు కూడా అట్లనే ఇన్స్పైర్ అవ్వయి పొలిటిషియన్ ఎదగాలనుకుంటున్నావు? లేదు. ఏమవుదాం అనుకుంటున్నావు? నేను రెగ్యులర్ ఫీల్డ్స్ లో అయితే డిగ్రీ తీసుకొని నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. సైన్స్ ఫీల్డ్ అయితే చూస్తున్నా డిగ్రీ, మిగతా అయితే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓ సూపర్, నీ ఐడియా నీకుంది. ఓకే, సో నాన్నగారు లాగా ఒక రెడ్డి సాబ్ లాగా ఒక ఎమ్మెల్యేగా మనకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో వెరీ గుడ్ నిజంగా. సో అంటే నాన్నగారిని చూసినప్పుడల్లా మరి అలా అవ్వాలని అనిపించాలి కదా మామూలుగా అయితే. అరే అప్పుడప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చిన్నప్పుడు అనుకున్నా, అంకుల్ ఇప్పుడు కాదు. అంతేనా? చూసారు కదండి మన అంటే రియాన్స్ చాలా అద్భుతంగా. అంటే వాళ్ళ యొక్క అంటే ఏదన్నా బ్లడ్ అటువంటిది. రాకేష్ రెడ్డి గారు అంత ఫ్రాంక్ గా ఉంటారో రియాన్స్ కూడా అంత ఫ్రాంక్ గా ఉన్నారు. బట్ రాజకీయాల మీద అంత మక్కువ లేదు. పాపం అక్కలేరా? అక్క రాలే, బయటకి వెళ్ళారా? ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వెరీ గుడ్. మీరు సక్సెస్ అవ్వాలి, బాగా చదివి మంచి మీరు అనుకున్న అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ రెడ్డి గారు, మీరు ఫైనల్ గా మరి నిజంగానే ఇంత అద్భుతం, ఒక మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు, మంచి పొజిషన్ ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా? అంటే మీ జీవితం చరితార్థం ఏందనిపించిందా? ఇప్పటి వరకు నేనైతే రాజకీయాలకు రాకముందు
నేను కొందరికే పరిమితం అయ్యాను. అవును. ఇప్పుడు సమాజానికి ఏ రకంగా నా తెలివి, నా ధైర్యము, నా డబ్బు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇంకా సగం సరిపోయిన జీవితం అంటే కుటుంబానికి, ఇంకా మిగిలిన జీవితం అన్న సమాజానికి ఏ రకంగా బాగుంటుంది ఆ రకంగా ఆలోచనలు ఎక్కువ చేస్తున్నాను. అంటే ప్రజల సమస్యల మీద పోరాటం కానీ, ప్రజల సమస్యలు వెలికి తీయటంలో కానీ, నిర్భయంగా ఎవరికి తలవంచకుండా అన్ని వేదికల మీద మాట్లాడటం కానీ, ఇవన్నీ ఎందుకంటే ఇంకా నా వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నా ఆలోచన. ఓకే ఓకే. సో మొత్తానికైతే మీ ఆలోచన విధానం సూపర్. మీరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఫైనల్ గా వెంకటేశ్వర స్వామి దగ్గరే మనం అనుకుందాం. నిజంగా ఆయన అంటే మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మీరు హోమ్ మినిస్టర్ అవ్వాలి. మీరు అన్నవన్నీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నా అన్ని కూడా చెయ్యాలి. మేము చూడాలి, అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మేము చూడాలి, మేము కూడా చూడాలన్న. ఎందుకంటే అది పార్టీ అధిష్టానం ఆదేశించినప్పుడు కూడా మీరు ఆ ఐడియాలజీ ఉంది కాబట్టి డెఫినెట్ చేయాలని మనస్ఫూర్తి కోరు. ఏదైనా మంచి జరగాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రాకేష్ రెడ్డి గారి ఇల్లు మొత్తం చూసాం, పొలిటికల్ గా అన్ని చర్చించుకున్నాం. ఇంకెంతకంటే ఏం కావాలి? అది ఆయన ఐడియా కూడా అదే. ఒక హోమ్ మినిస్టర్ గా ఆయన ఏదో సాధించాలనుకుంటున్నారు. తప్పకుండా ఆ యూఐటీవీ ప్రేక్షకులే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆయన అనుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేరాలని మనందరం కోరుకుందాం. ఇల్లు చూశారు కదండి, మరి అది రాకేష్ రెడ్డి గారి యొక్క అద్భుతమైనటువంటి బృందావనం. మరొక గెస్ట్ తో మరొక హోమ్ టూర్ లో మళ్ళీ కలుసుకున్నట్టు కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్. అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.